హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు 2024లో రిలీజ్ అయిన టక్లీ జెనెసిస్ అనే ఒక థాయిలాండ్ సైఫై మూవీనే చూడబోతున్నాం. థంబ్నెయిల్ చూసిన తర్వాత బ్రోక్ ఏదో మెంట్లేకేసినట్టుంది, అందుకే ఏదేదో దింపేస్తున్నాడు అనుకునేరు. లిటరలీ ఈ మూవీలో జాంబీస్ ఉన్నాయి, డైనోసార్స్ ఉన్నాయి, టైం ట్రావెల్ ఉంది, స్పేస్ ట్రావెల్ ఉంది, వాట్ నాట్ అన్ని ఇచ్చి పడేస్తున్నారు. యాక్చువల్లీ ఈ మూవీకి సీజీ వర్క్ బాగుంది అని చెప్పి అవార్డు కూడా వచ్చింది. అదే కాకుండా థాయిలాండ్ నుంచి మనకు కనిపించేది మోస్ట్లీ హర్రర్ మూవీసే కదా. బట్ ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు సైఫై మూవీ ట్రై చేసినారు. బట్ ఫస్ట్ టైం అయినప్పటికీ బెస్ట్ గా ఇచ్చినారు. ఓకే, వన్ లైన్ ని మూవీ స్పాయిల్ చేయకుండా చెప్తా. మన హీరోయిన్ చిన్న వయసులో ఉన్నప్పుడు వాళ్ళ నాన్న డిసప్పేర్ అయిపోయింటాడు. వాళ్ళ నాన్నను తను పెరిగి పెద్ద అయిన తర్వాత వెతుకుతుంది. కానీ ట్విస్ట్ ఏంటంటే మనకు ఇక్కడ ఎర్త్ లో 1 year అంటే వాళ్ళ నాన్న వెళ్ళిన ప్లేస్ లో వాళ్ళకు 1 minute అనమాట. అలాంటప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్నను వెతికి కనిపెట్టిందా లేదా, యాక్చువల్లీ కనిపెట్టిందా లేదా అనే విషయం పక్కన పెడితే అలా వాళ్ళ నాన్నను కనిపెట్టేందుకు ఒక జర్నీ చేసి ఉంటుంది కదా, అదే ఈ మూవీ. లిటరలీ మూవీ లోపలికి వెళ్ళిన తర్వాత ట్విస్ట్ మీద ట్విస్ట్ అని చెప్పి ఇస్తానే ఉంటారు. మనకు ఓపిక ఉండాలంతే. సో లెట్ చేయకుండా వెళ్ళిపోదామా? వెళ్ళేదానికి ముందు కొత్త సంవత్సరం కొత్త వీడియో కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్. ఇంకొక విషయం గైస్, యూజువల్ గానే నేను లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అది ఇది అని చెప్పి స్టార్టింగ్ లోనే నష్టపెట్టింది లేదు. బట్ దిస్ వీడియో రియల్లీ డిజర్వ్ ఇట్ గైస్. సో వీలైనంత వరకు మాక్సిమం షేర్ చేయండి, లేకుంటే లైక్ కొడితే కూడా చాలు. యూట్యూబే మన వీడియోని 10 మందికి చూపిస్తుంది. ఓపెనింగ్ సీనే 1992 దోహ్నా అనే ఒక చిన్న గ్రామంలో చూపిస్తారు. ఇక్కడ ఉన్నాడు కదా వీణ కూతురే మన మూవీ యొక్క హీరోయిన్, తన పేరు స్టెల్లా. స్టెల్లా ఫాదర్ ఏమో చూడ్డానికి అమెరికన్ లా ఉంటాడు, బట్ వాళ్ళ అమ్మ మాత్రం ఈ గ్రామానికి చెందిన అమ్మాయి అనమాట. అప్పుడే మన స్టెల్లా క్యూట్ గా నాన్న మనకెందుకు ఎప్పుడు డే టైమే ఉండదు అని అడిగితే ఆయన కూడా సోలార్ సిస్టమ్ గురించి, అలాగే సూర్యుడి చుట్టూ భూమి తిరగడం వల్ల కాసేపు డే టైము కాసేపు నైట్ టైం అని చెప్పి మొత్తం విషయాలు చెప్తాడు. అవును నాన్న, మనల్ని దేవుడే సృష్టించినాడు అని చెప్పి నేను బుక్స్ లో చదివినాను అంటే దేవుడు లేదు దెయ్యాలు లేదమ్మా, మనల్ని మదర్ నేచరే ఇంత దాకా తీసుకొచ్చింది అని చెప్తాంటే అప్పుడే హీరోయిన్ వాళ్ళమ్మ వచ్చి రామ్మ ఇప్పటికే లేట్ అయిపోయింది అని చెప్పి పిలిచికెళ్తుంది. యాక్చువల్లీ ఈ ఊర్లో ఇయర్లీ వన్స్ ఒక రిచువల్ లా జరుగుతుంది, అది ఈ రోజే అనమాట. అందుకే దేవుడికి సమర్పించేందుకు అని చెప్పి మాంసపు ముక్కలన్నింటినీ ఒక మనిషి ఆకారంలో తయారు చేసి తీసుకెళ్తుంటారు. అప్పుడే వాళ్ళ నాన్న స్టెల్లా నువ్వు వెళ్తా ఉండమ్మా, నేను వెనకాలే వస్తా అని చెప్పి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అవునమ్మా, మనం ఇయర్లీ వన్స్ దీన్ని ఎందుకు చేస్తామంటే యాక్చువల్లీ దీనికోసం ఒక చిన్న కథ ఉంది అని చెప్పి ఒక స్టోరీ చెప్తుంది. పూర్వం పూర్వీకులు ధనం, ధాన్యం, సిరి, సంపద ఇవన్నీ ఇచ్చే ఒక రింగ్ ని వెతుక్కుంటా ఈ విలేజ్కి వచ్చినారంట. అలా వాళ్ళు వెతికినట్టే ఆ రింగ్ కూడా కనిపించింది. బట్ కకృతి పడ్డ మనుషులు ఆ రింగ్ కోసం ఒకరినొకరు కొట్టుకొని సచ్చేసరికి అప్పుడే ఆ ప్లేస్ కి ఒక డీమన్ అపియర్ అయ్యి ఆ రింగ్ ని ముక్కలు చేసి వేరే వేరే ప్రాంతాల్లోకి పంపించేసి ఈ విలేజ్ కూడా ఒక శాపాన్ని ఇచ్చేస్తుంది. అప్పటి నుంచి వీళ్ళ గ్రామం కరువు కాటకాల్లో తేలేసరికి మళ్ళీ పచ్చదనం కావాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఇలాంటి ఒక రిచువల్ లా చేసి మనిషి ఆకారంలో ఉన్న మాంసాన్ని అర్పిస్తారు. దీంట్లో లైట్ గా సైన్స్ కూడా ఉందన్నమాట. మనకు ఇక్కడ ఎర్త్ లో 1 year అంటే ఆ డీమన్స్ ఉన్న ప్రపంచంలో వాటికి 1 day అనమాట. అలాంటప్పుడు వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఇచ్చేది దానికి ఎవ్రీడే ఇచ్చినట్టు ఉంటుంది. కానీ మన స్టెల్లా కూడా సేమ్ వాళ్ళ నాన్నలానే అనమాట. ప్రూఫ్ లేదే ఏది నమ్మదు. మా నాన్న చెప్పిన ప్రకారం చూస్తే దెయ్యాలు భూతాలు లేదంట కదమ్మా అంటే మీ నాన్న ఉన్న ప్రదేశంలో అవి ఏది లేదమ్మా, కానీ ఇక్కడ అన్ని నమ్ముతారు అని చెప్తా అంటే అప్పుడే ఆ ఊర్లో పెద్ద మనిషిలా ఒకరిని చూపిస్తారు. అన్ని దేవుడికి సమర్పించేస్తున్నారు కదా, ఇంకా వెనక తిరిగి చూడకుండా వెళ్ళి పూజ చేయండి అని చెప్పేసరికి వాళ్ళందరూ కూర్చొని గుంపుగా పూజ చేస్తుంటే అప్పుడే అడవిలో నుంచి ఏదో అరుస్తున్నట్టు సౌండ్స్ వినిపిస్తుంది. అయినా కూడా వాళ్ళు ప్రే చేస్తుంటే మన హీరోయిన్ చుట్టూ చూస్తుంది, ఎక్కడ వాళ్ళ నాన్న కనిపించడం అనమాట. ఇంకా రిచువల్ కూడా కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళందరూ వెళ్తాంటే ఆ హెడ్ ఉంటాడు కదా పెద్ద మనిషి, వాడు వాళ్ళందరినీ చూసి తిరిగి చూడకుండా వెళ్ళండి, సూర్యుడు వచ్చేంత వరకు బయటికి రాకండి అని చెప్పి వాళ్ళందరినీ హెచ్చరిస్తా పంపిస్తుంటాడు. బట్ అప్పుడే వెనకాల నుంచి ఏదో ఒక క్రియేచర్ సౌండ్ వినిపిస్తున్నట్టు సౌండ్ వచ్చేసరికి నిదానంగా తిరిగి చూసంటే టక్కని మనోడు వచ్చేసి ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయినారు అని అడిగితే మేమే మిమ్మల్ని అడగాలని చెప్పి వాళ్ళందరూ కలిసికట్టుగా వెళ్ళిపోతారు. ఇంకా ఒక మిడ్ నైట్ ఆ టైంలో చూసుకుంటే మనోడు మాత్రం ఎక్కడికో వెళ్తున్నట్టు మన స్టెల్లా కనిపించేసరికి తను కూడా వాడిని ఫాలో చేసుకుంటా వెళ్ళి చూస్తే వాడు సీదా మార్నింగ్ వాళ్ళందరూ కలిసి మాంసాన్ని ఒక అడవిలో అర్పించినారు కదా, అక్కడికి వచ్చేసి చేతిలో ఒక గన్ను ఒక టార్చ్ ఎత్తుకొని మధ్యలో అదేదో ఒక వియర్డ్ బ్రేస్లెట్ లా ఉంటుంది, దాని చేతికి తొడుక్కొని అట్లే వెతుకుతా వెళ్తాంటాడు. అప్పుడే మార్నింగ్ వాళ్ళందరూ అర్పించిన మాంసం చెట్లపైకి ఎక్కడంటే అక్కడ విసురుండేసరికి మనోడు టార్చ్ ఎత్తి చుట్టూ చూస్తాంటే అప్పుడే ఆ మాంసాన్ని తింటున్న ఒక విచిత్రమైన క్రియేచర్ కనిపించేసరికి వాడే భయపడిపోతాడు. వెంటనే అదేమో వెళ్ళిపోతుంది. బట్ వెనకాల నుంచి ఏదో సౌండ్ వచ్చేసరికి ఏంద్రా అని చెప్పి భయపడతా చూస్తా అంటే తను మన స్టెల్లా.
చిటితల్లి నువ్వు ఇక్కడేం చేస్తున్నావురా అంటే, అదే డాడీ నేను అడిగేది, ఈ టైంలో మీరు ఇక్కడేం చేస్తున్నారు, కొంపదీసి జనాలు నమ్మే ఆ రింగ్ కోసం వచ్చేసినారా అంటే, అవును నాన్న అది లేదని చెప్పడానికి కనీసం ప్రూవ్ చేయాలి కదా అంటే, అలా అయితే నేను కూడా ఖచ్చితంగా మీతో ఉంటాను అంటుంది. సరే రా అని చెప్పి పిలిచికెళ్తా అంటే ఆ అడవి మధ్యలో బ్రైట్ గా మెరుస్తున్న ఒక బాల్ గాల్లో తేలుతున్నట్టు కనిపిస్తుంది. దాన్నే వీళ్ళిద్దరూ చూసంటే అదే టైంగా ఆ క్రియేచర్ గట్టిగా అరిచేటట్టు సౌండ్ వినిపించేసరికి తను భయపడిపోతుంది. సో వెంటనే తన్ని దగ్గరలోన ఒక షెడ్ కి తీసుకొచ్చేసి, చూడు స్టెల్లా నేను చేయబోయే పని అనేది కొంచెం రిస్క్ తో కూడుకున్నది, సో నేను ఒక్కనే వెళ్ళి దాన్ని తీసుకొస్తాను. ఇన్ కేస్ నేను రాకపోయినా నాకేమైనా జరిగినా వెంటనే ఈ వాకీ టాకీని యూజ్ చేసి బ్రావో 125 అని చెప్తే చాలు, వెంటనే రెస్క్యూ టీం వచ్చి మన ఇద్దరిని కాపాడేస్తుంది అని చెప్పి వెళ్తాడు. ఇంకా మనోడు నిదానంగా ఆ బాల్ దగ్గరికి వెళ్ళి చూస్తే ఇప్పుడే మనకే క్లియర్ గా చూపిస్తారు అదేదో ఒక మ్యాజికల్ బాల్ లా గాల్లో గిరగిరగిరా అని తిరుగుతూ ఉంటుంది. ఇంకా వాడు వేసుకున్న బ్రేస్లెట్ ని యూజ్ చేసి కిందకి రా అని చెప్పి పిలిచేసరికి ఆ బ్రేస్లెట్ కూడా వెలుగుతుందో లేదో వెంటనే ఆ మ్యాజికల్ బాల్ కూడా నిదానంగా కిందకు వస్తున్నట్టు చూపిస్తారు. కరెక్ట్ గా ఇంకా కిందకు వస్తే మనోడు చేతికే వచ్చేస్తుంది. బట్ అదే టైంకి ఆ క్రియేచర్ కూడా దగ్గరికి వచ్చేసరికి మనోడు దాని పక్క గన్ను చూపించి రావద్దు అని చెప్పి బెదిరిస్తుంటాడు. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ బాల్ మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఫాస్ట్ గా తిరిగేసరికి ఏదో జరుగుతుంది అర్థం చేసుకున్న ఆ క్రియేచర్ వెంటనే అక్కడి నుంచి పారిపోతుంది. కానీ అది అర్థం కాని మనోడు అది మళ్ళీ కిందకు వస్తుంది అని చెప్పి చేయి చాపుకొని నిలబడుకుంటే అది ఒక్కసారిగా పేలుతుంది. చూడండి ఆ విజువల్స్ సూపర్ ఉంటుంది. ఆ సౌండ్ గా హెడ్ ఉన్నాడు కదా వాడే బయటకు వచ్చేస్తాడు. కానీ వాడి ఎక్స్ప్రెషన్స్ ని చూసుకుంటే చాలా నార్మల్ గా ఏమో ఇలాంటి ఎక్స్ప్లోజన్స్ ని వాడు ఆల్రెడీ చూసినట్టే ఉంటుంది. ఇంకా సౌండ్ విన్న మన స్టెల్లా పరిగెత్తా వెళ్ళి చూస్తే ఆ మ్యాజికల్ బాల్ మళ్ళీ అదే ప్లేస్ లో యథావిధిగానే తిరుగుతూ ఉంటుంది. బట్ ఎటు చూసినా వాళ్ళ నాన్న మాత్రం కనిపించడు అనమాట. బట్ అదే టైంకి దమ్మని చెప్పి ఒక బాడీ పడేసరికి వాళ్ళ నాన్నేనేమో అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే అది ఏదో స్టూడెంట్ యొక్క డెడ్ బాడీ, ఆల్సో వాడి 2 గుడ్లు పీకేసిన స్టేట్ లో ఉంటుంది. సో వెంటనే పరిగెత్తా లోపలికి వచ్చేసి ఆ వాకీ టాకీని ఆన్ చేసి బ్రావో 125 మాకు హెల్ప్ కావాలి, రెస్క్యూ టీమ్ ని పంపండి నడుస్తా అంటే ఆ పక్క నుంచి కూడా ఏదో రెస్పాన్స్ వస్తా ఉంటుంది. బట్ అట్లే బయట చూసుకుంటే ధమా అని చెప్పి ఏదో పడతానే ఉంది. దాంట్లో ఒకటి తను ఉంటున్న షెడ్ పైన కూడా పడిపోయేసరికి తను భయపడిపోయి పరిగెత్తా వెళ్తా అంటే అప్పుడే మనకే క్లియర్ గా తెలుస్తుంది పైనుంచి పడుతున్నది రాళ్ళో రప్పలో కాదు, మనుషుల యొక్క శవాలు. పాపం తను కూడా భయపడిపోయి పరిగెత్తా వెళ్తాంటే దూరంలో ఏదో ఒక వెహికల్ వస్తున్నట్టు చూపిస్తారు. అట్ ది సేమ్ టైం తన వెనకాల ఆ క్రియేచర్ కూడా వస్తున్నట్టు చూపించి టక్కన అక్కడ సీన్ కట్ చేసి 2023 ఆ టైం పీరియడ్ లో బ్యాంకాక్ లో చూపిస్తారు. అక్కడ ఒక చిన్న ఎగ్జిబిషన్ లా జరుగుతూ ఉంటుంది. దానికి మెయిన్ ఇన్ఛార్జే మన హీరోయిన్ స్టెల్లా అనమాట. మనం లాస్ట్ సీన్ లో చూసిన స్టెల్లా అనేది 1992 లో ఉన్న స్టెల్లా, బట్ ఇప్పుడున్నది 2023 లో ఉన్న స్టెల్లా కాబట్టి నియర్లీ 30 years పైన అయిపోయి ఉంటుంది. తను కూడా బిగ్ బ్యాంగ్ గురించి స్టార్ట్ చేసి సింగిల్ ఆటమ్ తోనే ఇంత పెద్ద యూనివర్స్ క్రియేట్ అయింది, ఇంత పెద్ద సోలార్ సిస్టమ్ క్రియేట్ అయింది అని చెప్పి సోలార్ సిస్టమ్ గురించి స్పేస్ గురించి అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే అప్పుడే ఓడు మేడం మన సోలార్ సిస్టమ్ లో ప్లూటోని ఏఐ వాళ్ళు ఎప్పుడో తేనరు కదా, అలాంటప్పుడు మీరెందుకు మళ్ళీ దాన్ని పెట్టినారంటే ఆ మాత్రం కూడా మన హీరోనికి తెలియదు, తనకు కూడా ఆల్రెడీ తెలుసు అనమాట. యాక్చువల్లీ దాన్ని పెట్టకూడదు అని చెప్పే తను తన సూపర్వైజర్ కి ముందే చెప్పింటుంది. కానీ అప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉన్నిలే 9 పెట్టాయని చెప్పి అప్పుడు చెప్పేసి ఇప్పుడు పై అధికారులు వచ్చేసరికి ఏమో తనకి దానికి సంబంధమే లేనట్టు ఒక చీప్ డ్రామా వేసేదే కాక మన హీరోయిన్ పర్సనల్స్ లోపలికి కూడా వెళ్తుంది. యాక్చువల్లీ మన హీరోయిన్ కి రీసెంట్ గానే తన హస్బెండ్ తో డివోర్స్ అయింటుంది అనమాట. అలా తన పర్సనల్ ప్రాబ్లమ్స్ ని పనిలో చూపించి పనినే పెంట చేసింది అని చెప్పి మన హీరోయిన్ ని వాంటెడ్ గా ఇరికిచ్చేసరికి మన హీరోయిన్ కూడా కోపంగా తన కూతుర్ని పిలుచుకుని బయటకు వచ్చేస్తుంది. మేబీ ఇన్ని రోజులు వాళ్ళ ప్లేస్ లోనే స్టే చేసా వచ్చిందేమో, బట్ ఇక నుంచి ఆ ప్లేస్ కే వెళ్ళకూడదు అని చెప్పి తన కూతుర్ని పిలుచుకుని వచ్చి ఇక్కడే కూర్చోంటుంది. మమ్మీ మళ్ళీ మనం ఆ ప్లేస్ కి వెళ్ళకపోతే కనీసం డాడీకైనా కాల్ చేయొచ్చు కదా, డాడీ ఇంటికైనా వెళ్దామంటే మన హీరోయిన్ కూడా సరే అంటుంది. కానీ సచ్చినా మన హీరోయిన్ చేయదనమాట. అప్పుడే తన ఊరు నుంచి ఒకడు కాల్ చేసి స్టెల్లా మీ అమ్మ అన్కాన్షియస్ అయిపడిపోయింటే మేమే తన్ని హాస్పిటల్లో జాయిన్ చేపించినాము, తనకు హెల్త్ అస్సలు బాగాలేదు అని చెప్పి డాక్టర్ చెప్పేసినాడు, కానీ తనేమో నిన్నే కలవరిస్తుంది, సో మీ అమ్మను చూడడానికి రాగలవా అని అడిగితే మన హీరోయిన్ కూడా తన కూతుర్ని పిలుచుకుని ఆ డోంట్ హాయ్ అనే ఊరు ఉంది కదా వాళ్ళ ఊరు మళ్ళీ ఆ ఊరికే రీఎంట్రీ ఇస్తుంది. యాక్చువల్లీ వీడనమాట మన హీరోనికి కాల్ చేసింది. వీడి పేరు ఈతి. వీడు కూడా ఈ మూవీకి మెయిన్ క్యారెక్టరే. నిజానికి వీడేం చేస్తాడంటే కొన్ని హాంటెడ్ ప్లేసెస్, కొన్ని ఏన్షియంట్ ప్లేసెస్ ఉంటాయి కదా, ఆ ప్లేసెస్ అన్నిటికి వెళ్ళి వాటిని ఫోటో తీసి ఆ డేటాని కలెక్ట్ చేసి మ్యాగజైన్స్ లో పబ్లిష్ చేస్తాడు. అలా వాళ్ళు వెళ్తాంటే అప్పుడే మన హీరోనికి ఆ రోడ్ ని చూసేసరికి టక్కన తన ఫ్లాష్ బ్యాక్ గుర్తొచ్చేస్తుంది. ఎగ్జాక్ట్ గా వాళ్ళ నాన్న మాయమైపోయిన తర్వాత కొన్ని మనుషుల శవాలన్నీ పైనుంచి కింద పడతాంటే తను కూడా పరిగెత్తా ఉంటే ముందర ఒక వెహికల్ వచ్చి ఉంటుంది కదా, అది హెడ్
హెడ్ గాడిదే అనమాట. వాడే మన హీరోయిన్ ని కాపాడింటాడు. సరే అమ్మా, కానీ నాన్న ఎక్కడ, నాన్న ఎప్పుడు వస్తాడు అని అడిగితే మీ నాన్న తిరిగి రాడు. మీ నాన్న ఈ ఊర్లో ఉన్న ఒక అమ్మాయితో పారిపోతుండగా దాన్ని చూసిన నువ్వు మీ నాన్నను పట్టుకుందామని చెప్పి పరిగెత్తా వెళ్ళావు. కానీ పరిగెత్తలేక అన్కాన్షియస్ పడిపోయినావే కానీ నువ్వు ఇంకేం చూడలేదు అని చెప్పి చిన్నప్పుడే మన హీరోయిన్ ని మ్యానిపులేట్ చేసి దొబ్బింటాడు. మళ్ళీ ప్రెజెంట్ లో చూసుకుంటే వాళ్ళ అమ్మని చూసేందుకు చెప్పి వచ్చింది కదా, కానీ వచ్చిన తర్వాత తను సంబంధమే లేనట్టు చిన్నప్పటి విషయాలన్నీ మాట్లాడేసరికి అమ్మా అవన్నీ జరిగి ఎన్నో ఏళ్ళు అయిపోయింది మా, ఇప్పుడెందుకు మా దాని గురించి అంతా మాట్లాడుతానంటే లేదు స్టెల్లా, ఇవన్నీ మీ నాన్నకు కేవలం కొన్ని నిమిషాలే అని చెప్పి అర్థం కానట్టే చెప్తుంది. ఆ తర్వాత మన హీరోని దగ్గరికి పిలిచి స్టెల్లా బ్రావో 125 ఈ కోడ్ గుర్తుందా, మీ నాన్నే నీకు చెప్పించింది, నీ సమయం వచ్చేసింది స్టెల్లా, నువ్వే వెళ్ళి మీ నాన్నను వెనక్కి తీసుకురావాలని చెప్తాంటే లిటరలీ మన హీరోనికి అర్థం కాల. 30 ఏళ్ళు ముందు జరిగిన విషయాన్ని ఇప్పుడెందుకు చెప్తాంది, ఆ కోడ్ తనకెలా తెలుసు అని చెప్పి ఏం చేయాలో అర్థం కాక కొంచెం కన్ఫ్యూజన్ లో ఉంటుంది. అప్పుడే ఇతిగాడు స్టెల్లా నిన్ను ఎవరు మీట్ అవ్వాలంటున్నారు, వెళ్దామా అంటే సరే అని చెప్పి తను కూడా వెళ్తుంది. అది మరెవరో కాదనమాట, ఆ హెడ్ గాడే. వాడు మన హీరోయిన్ ల్యాండ్ ని కొనుక్కుంటాడంట. సో నువ్వు ఎప్పుడైనా అమ్మచ్చు, బట్ అంతకుముందు ఒక చిన్న కాంట్రాక్ట్ లా వేసుకుందామని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా అగ్రిమెంట్ కి ఒప్పుకుంటుంది. ఎందుకంటే మన హీరోయిన్ కూడా ఇప్పుడు డబ్బులు అత్యవసరమే అనమాట. అప్పుడే ఆ హెడ్ గాడి కొడుకైనా కాంగ్ ని చూపిస్తారు. వాడు దగ్గర మన మూవీకి హీరోలానే అనమాట. ఆల్సో వాడి టౌన్ లో మెకానిక్ కాబోలు. స్టెల్లా నీ స్కూటీని చూసి పర్లేదు, జస్ట్ ఆయిల్ సర్వీస్ చేసేనే చాలు, మళ్ళీ అది మునపట్లనే పనిచేస్తుంది చెప్పేసరికి మన హీరోను సరే అంటుంది. బట్ వాడు వెళ్లేదానికి ముందు కాంగ్ నేను చిన్నప్పుడు నిన్ను ఎలా అయితే చూసినో సేమ్ ఇప్పుడు కూడా అలానే ఉన్నావురా అని చెప్పేసరికి వాడు కూడా ఒక చిన్న స్మైల్ లా ఇచ్చేసి వెళ్ళిపోతాడు. కానీ అట్లే పాస్ట్ లో చూసుకుంటే మన హీరోయిన్ వాళ్ళ నాన్న డిసప్పేర్ అయిపోయిన తర్వాత మన హీరోయిన్ అలాగే వాళ్ళ అమ్మ మాత్రమే కదా ఈ గ్రామంలో ఉంటున్నారు. అలా ఓ రోజు తను వెళ్తా అంటే ఆ ఊర్లో ఉంటే పిల్ల బచ్చాగాళ్ళందరూ మన హీరోయిన్ దగ్గరకు వచ్చేసి మీ నాన్న ఊరితో పారిపోయినారు, సో మీ నాన్న అది, మీ అమ్మ ఇది, అది ఇది అని చెప్పి కొంచెం ఇండీసెంట్ గా మాట్లాడుతుంటే మన హీరోయిన్ కి కోపం వచ్చేసి వాళ్ళతోనే గొడవకి వెళ్ళిపోతుంది. ఇక్కడ సైలెంట్ గా నిలబడుకున్నాడు కదా, వాడే ఇంతసేపు మన హీరోయిన్ తో చూసిన ఇతిగాడు అనమాట. వాడు గొడవ పడడు, అందుకని చెప్పి గొడవ ఆపడు, సైలెంట్ గా నిలబడుకుంటాడు. బట్ అప్పుడే ఆ ప్లేస్ కి ఎవరో వచ్చి ఆ పిల్లలందరినీ తరిమేస్తారు. ఎవర్రా అని చూస్తే కాంగ్. నేను ఇంకా కాంప్లిమెంట్ కి వాడు సేమ్ అలానే ఉన్నాడు అని చెప్పిందేమో అనుకున్నా, కానీ మన హీరోయిన్ ఇంత ఉన్నప్పుడే వాడు అంటున్నాడు. అలాంటప్పుడు 30 ఏళ్ళు గడిచిన తర్వాత మన హీరోయిన్ ఎంత పెరిగింది, కానీ వాడు మాత్రం సేమ్ అలానే ఉన్నాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చేసి అప్పటి నుంచి డైలీ ఆ వాకీ టాక్ ఎత్తుకుని బ్రావో 125 అని చెప్పి ఆ రెస్క్యూ టీమ్ ని పిలుస్తానే ఉంటుంది. బట్ ఇప్పటి వరకు వాళ్ళ నుంచి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిండదు. అలానే ఇప్పుడు ప్రెసెంట్ లో కూడా ఆ వాకీ టాక్ ఎత్తుకుని బ్రావో 125 అని చెప్పి ఆ రెస్క్యూ టీమ్ ని పిలుస్తూ ఉంటుంది. బట్ స్టిల్ ఇప్పటికీ ఎటువంటి రెస్పాన్స్ రాకపోయేసరికి సెల్ అని చెప్పి దాన్ని పెట్టేసి పనుకునేస్తుంది. బట్ ఒక మిడ్ నైట్ ఆ టైంలో ఎవరో ఆ వాకీ టాకీ నుంచి మాట్లాడుతున్నట్టు సౌండ్ వినిపించేసరికి టక్కని దాన్ని ఎత్తుకొని చూస్తే మన హీరోయిన్ మాట్లాడేది వాళ్ళకు వినపడదు అనమాట. బట్ వాళ్ళు మాట్లాడేది మన హీరోయిన్ కి వినిపిస్తుంది. ఆల్సో ఆ వాయిస్ ని బట్టి అది వాళ్ళ నాన్న అని చెప్పి కనిపెట్టేస్తుంది. కానీ వాళ్ళ నాన్న మన హీరోయిన్ తో మాట్లాడకుండా రిపీటెడ్ గా ఒకే విషయాన్ని చెప్తాంటాడు. లైక్ ఆ బ్రేస్లెట్ దొరికిన తర్వాత మిలిటరీ బేస్ కి వెళ్ళండి, అక్కడ టక్లీ జెన్సెస్ ని యూజ్ చేసి బ్రావో 125 ని కాంటాక్ట్ చేస్తే మీకు టీం వస్తుంది, ఆ తర్వాత అది చేయండి ఇది చేయండి అని చెప్తాంటే ఇదేదో ఒక ప్రాసెస్ ని అర్థం చేసుకున్న మన హీరోయిన్ వెంటనే నోట్ డౌన్ చేసుకుందాం అనుకుంటుంది. దరిద్రం కొద్దీ కరెక్ట్ గా పేపర్ పెన్ ఎత్తుకుని రాద్దాం అనుకునే టైంకి కనెక్షన్ కట్ అయిపోద్ది. అబ్బా కరెక్ట్ టైంకి కట్ అయిపోయింది అని చెప్పి దాన్ని తిట్టుకుంటా అంటే అప్పుడే మన వ్యాలన్ దగ్గరికి వచ్చి మమ్మీ దాన్ని రికార్డ్ కూడా చేయొచ్చు కదా అని చెప్పి రికార్డ్ చేసి దాన్ని ప్లే చేసి చూపించేసరికి మన హీరోయిన్కి అంత ఆనందము. నెక్స్ట్ డేనే ఆ రికార్డింగ్ ని వాళ్ళ అమ్మకు ప్లే చేసి చూపిస్తే వాళ్ళ అమ్మ పెద్దగా ఆశ్చర్యపడదనమాట. బికాస్ గడిచిన 30 ఏళ్లలో ఇయర్లీ వన్స్ ఒక్కసారైనా వాళ్ళ నాన్న కాల్ చేసి ఆ వాకీ టాకీలో కమ్యూనికేట్ చేస్తాడంట, అది కూడా కాసేపు మాత్రమే అంట. అలా ఆయన చెప్పింది ఏంటంటే మనకు ఇక్కడ ఎర్త్లో 1 ఇయర్ అంటే ఆయన స్టక్ అయిన ప్లేస్ లో ఆయనకు జస్ట్ 1 మినిట్ మాత్రమే అంట. అలాంటప్పుడు మనకి ఇక్కడ 30 ఇయర్స్ గడిచిపోయినాయంటే ఆయనకు జస్ట్ 30 మినిట్స్ మాత్రమే గడిచింది. సరేమా నాన్న ఇంకేమన్నా చెప్పినాడా అంటే అప్పుడే తను క్లియర్ గా చెప్తుంది. ఫస్ట్ ఆ బ్రేస్లెట్ ని తీసుకెళ్లి అడవి మధ్యలో ఉంది కదా మ్యాజికల్ బాల్, దాన్ని కలెక్ట్ చేసుకోవాలంట. ఆ తర్వాత ఎవరు యూజ్ చేయని ఒక మిలిటరీ బేస్మెంట్ ఉందంట, అక్కడికి ఆ మ్యాజికల్ బాల్ ని తీసుకెళ్లి అక్కడున్న టక్లీ జెనసిస్ ని యాక్టివేట్ చేయాలంట. ఇంకా లాస్ట్ గా వాళ్ళ నాన్న ఇచ్చిన కోడ్ బ్రావో 125 అనే కోడ్ ని ఎంటర్ చేస్తేనే చాలు వాళ్ళ నాన్నను మళ్ళీ తిరిగి తీసుకొచ్చేయచ్చు అంటుంది. ఆ తర్వాత కాంగ్ ని చూసుకుంటే మన స్టెల్లా స్కూటీ రిపేర్ లో ఉంది కదా, సో దాన్ని రిపేర్ చేద్దామని చెప్పి మనోడు వస్తా అంటే వాళ్ళ నాన్న ఆ హెడ్ గాడు ఊరిగా తల దొబ్బుతాంటాడు. తన స్కూటీ తను రిపేర్ చేసుకోలేదా, తను చేసుకుంటుందిలే, ఇంకో 2-3 రోజుల్లో వెళ్ళిపోయే దాని గురించి నీకెందుకురా అంత అక్కరా, నేను వచ్చేంత వరకు ఇక్కడే ఉండాలని చెప్పి ఇప్పటి నుంచే కాదు చిన్నప్పటి నుంచే వాడు మనోని రిస్ట్రిక్ట్ చేస్తానే ఉంటాడు. అప్పుడే మనం బాగా అబ్జర్వ్ చేసినట్లయితే స్టెల్లా వాళ్ళ నాన్న చేతిలో ఉన్న సేమ్ బ్రేస్లెట్ ఆ హెడ్ గాడి చేతికి కూడా ఉంటుంది. అందుకే ఇప్పుడు మనోడి
దగ్గరికి వచ్చి ఆ బ్రేస్లెట్ ని తీసుకురారా అంటే ఏంది మా నాన్న దగ్గర దాన్ని దొంగతనం చేసుకురావాలా అంటే రే దొంగతనం కాదురా జస్ట్ దాన్ని ఓ 10 నిమిషాలు తీసుకురా ఆ తర్వాత మేమే ఇచ్చేసాంరా అంటే వాడు మాత్రం అస్సలు ఒప్పుకోడు. చూడు కాంగ్ నువ్వు అవునన్నా కాదన్నా చిన్నప్పటి నుంచి మీ నాన్న నిన్ను ఒక ఖైదీలానే పెంచుతున్నాడు. ఆల్సో చిన్నప్పటి నుంచి మీ ఇద్దరికి ఏ మాత్రం వయసే కాలేదు. మేబీ మీ ఏజ్ కి ఆ బ్రేస్లెట్ కి ఏమైనా సంబంధం ఉందేమో. మేబీ మేము ఆ మిస్టరీని కనిపెడితే నువ్వు ఆయన దగ్గర నుంచి ఫ్రీ అయిపోచేమో అని చెప్పి కొంచెం బ్రెయిన్ వాష్ చేసేలా మాట్లాడేసరికి వాడు కూడా సరే అని చెప్పి ఒప్పుకునేస్తాడు. ఇంకొక మిడ్ నైట్ ఆ టైంలో బ్రేస్లెట్ తీసుకుందామని చెప్పి నిదానంగా వెళ్ళి ఆ నెట్ ని ఎత్తి చూస్తే వాళ్ళ నాన్న కళ్ళు తెచ్చుకుని ఈ పక్క తిరిగేసరికి వాడే ఒక సెకండ్ భయపడిపోతాడు. కానీ వాళ్ళ నాన్నకు కళ్ళు తెచ్చుకుని పనుకునే అలవాటు ఉందనమాట. ఇంకా బ్రేస్లెట్ ని పక్కనున్న గన్నును కూడా తీసుకుని వచ్చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు ముగ్గురు కలుసుకుని ఆ అడవి లోపలికే వచ్చేస్తుంటారు. కానీ లోపలికి వెళ్ళడమే భయపడతా వెళ్తా అంటే కరెక్ట్ టైంకి మన హీరోనికి కాల్ వచ్చేసరికి కాంగాడు భయపడిపోయి టక్కుని గన్నెత్తేసి ఆ పక్క ఈ పక్క అని చెప్పి చూస్తుంటాడు. సరే ఎవర్రా ఫోన్ చేసింది చూస్తే మన హీరోయిన్ వాళ్ళ కూతురు అనమాట. తన్ని కార్లోనే వదిలేసి వచ్చింటారు. మమ్మీ కార్ బయట ఎవరో ఉన్నారు అంటే మనకు కూడా ఎవరో బయట కనిపిస్తారు. చిటితల్లి ఎవరు వచ్చినా ఏం భయపడద్దమ్మా ఏం జరిగినా కార్ లోపలే ఉండు అని చెప్పేసరికి సరే అని చెప్పి తను కూడా గమ్మున పెట్టేస్తుంది. ఇంకా మనోళ్ళు కూడా ఆ మ్యాజికల్ బాల్ ని కనిపెట్టేస్తున్నారు కాబట్టి దాని దగ్గరికి వెళ్ళి ఆ బ్రేస్లెట్ ని యూజ్ చేసి కిందకి రా అని చెప్పి పిలిస్తే అది కూడా ఒక చిన్న బాల్ లా మారిపోయి నిదానంగా కిందకు వస్తూ ఉంటుంది. బట్ అదే టైంకి ఆ క్రీచర్ సౌండ్ వినిపించేసరికి టక్కని తిరిగి చూస్తే ఒక నార్మల్ లేడీ నిదానంగా వస్తూ ఉంటుంది. బట్ ఆ బాల్ కిందకి రాగా తన బాడీలో ఏదేదో అవుతున్నట్టు కనిపిస్తుంది. బట్ బాగా అబ్జర్వ్ చేస్తేనే మనకే తెలుస్తుంది తనే ఆ క్రియేచర్ అని. కరెక్ట్ గా బాల్ చేతికి వచ్చే టైంకి ఆ క్రియేచర్ ఏమో పారిపోయి ఉంటుంది. అట్లే పైన చూసుకుంటే ఏదో ఒక ప్రొటెక్టివ్ షీల్డ్ అట్లే మాయమవుతున్నట్టు చూపిస్తారు. ఇంకా వాళ్ళు కూడా దాన్ని తీసుకొని వెంటనే బయటికి వెళ్తాంటే అప్పుడే మళ్ళీ ఆ క్రియేచర్ వచ్చేసరికి టక్కుని మనోడు గన్నెత్తి దాన్ని షూట్ చేసాడో లేదో వెంటనే ఒక ఫ్లాష్ బ్యాక్ లా వచ్చి వెళ్తుంది. దాంట్లో ఎవరో స్టూడెంట్స్ ని షూట్ చేస్తున్నట్టు ఎవరో పై నుంచి కింద పడుతున్నట్టు అని చెప్పి ఏదో ఇల్యూషన్స్ వచ్చేసరికి వాడు ఒకలా అయిపోతాడు. కాంగ్ త్వరగా రారా అని చెప్పి వాడిని కార్ దాకా మోసుకెళ్లి అక్కడి నుంచి డ్రైవ్ చేసుకుని వెళ్ళిపోతా అంటే కరెక్ట్ గా వీళ్ళకి ఆపోజిట్ లోనే ఆ హెడ్ గార్డ్ వస్తాడు. అయినా కూడా వాళ్ళు ఆగకుండా అక్కడి నుంచి స్ట్రైట్ గా వాళ్ళమ్మ మ్యాజిక్ బాల్ తీసుకున్న తర్వాత ఏ మిలిటరీ బేస్ కి అయితే వెళ్ళమని చెప్పింటుందో అక్కడికే వచ్చేస్తారు. బట్ వాళ్ళమ్మ చెప్పిన దాని ప్రకారం ఆ మ్యాజిక్ బాల్ ని యూజ్ చేసి ఏదో మిషన్ ని యాక్టివేట్ చేయాలని చెప్పింటుంది కదా. బట్ అక్కడ ఏం కనిపించకపోయేసరికి బేస్మెంట్ కి వెళ్తేనే వాళ్ళకే తెలుస్తుంది కింద ఒక సీక్రెట్ ల్యాబే ఉందని. ఓకే ఇప్పుడు ఆ మిషన్ అయితే కనిపెట్టేస్తున్నారు. బట్ నెక్స్ట్ టైం చేయాలని చెప్పి తెలియదు కదా. సో ఆ వాకీ టాక్ ఎత్తుకొని బ్రావో 125 అని చెప్పి దాన్ని పక్కన పెట్టేసి తన బ్రేస్లెట్ అయితే కింద పెడుతుందో లేదో ఏదో ఆన్ అయినట్టు చూపిస్తారు. కరెక్ట్ గా అదే టైంకి వాళ్ళ నాన్న కూడా లైన్ లోకి వచ్చేసరికి నాన్న ఎక్కడున్నారు నాన్న అంటే హలో ఎవరు మాట్లాడుతుంది అంటే నేను నాన్న స్టెల్లా అంటే స్టెల్లా నువ్వా నీ వాయిస్ చేంజ్ అయిపోయింది అసలు అది ఏ ఇయర్ అంటే నాన్న ఇది 2023 నాన్న మీరు డిసప్పీర్ అయిపోయి దగ్గర 30 ఏళ్ళు పైనే అవుతుంది. అసలు ఆ రోజు రాత్రి ఏం జరిగింది ఇప్పుడు మీరు ఎక్కడున్నారు అని అడిగితే ఇప్పుడే ఆయన క్లియర్ గా చెప్తాడు. నిజానికి ఆయన ఒక CIA ఏజెంట్ అంట. టక్లీ జెనసిస్ అనే ప్రాజెక్ట్ ని కంప్లీట్ చేయడానికి వాళ్ళకు ఆ అడవిలో ఉన్న మ్యాజిక్ బాల్ కావాల్సి వచ్చింది. అందుకే దాన్ని తీసుకురావడానికి అని చెప్పి మనోడు వచ్చింటాడు. కానీ దరిద్రం ఏంటంటే ఆయన చేతికున్న ప్రోటోటైప్ ఆ బ్రేస్లెట్ ఒరిజినల్ కాదనమాట. ఒరిజినల్ లా చేసిన డూప్లికేట్. అందుకే ఆయన పిలిచినప్పుడు ఆ బాల్ రాకుండా బ్యాక్ ఫైర్ అయిపోయి అక్కడి నుంచి స్పేస్ లో ఉన్న ఏదో ఒక స్పేస్ స్టేషన్ లోకి టెలిపోర్ట్ అయిపోయింటాడు. యాక్చువల్లీ దాన్ని యూనివర్స్ లో ఉన్న అడ్వాన్స్డ్ హ్యూమన్స్ చేత నిర్మించబడిందంట. అందుకే వాడు ఇంకా దాంట్లో ప్రాణాలతోనే ఉన్నాడు. బట్ ప్రాబ్లం ఏంటంటే ఇంకో 20 మినిట్స్ లో ఆక్సిజన్ మొత్తం అయిపోతుందంట. అంతలోపు కాపాడితేనే నేను ప్రాణాలతో ఉంటాను లేదంటే లేదు అంటాడు. ఆల్సో ఇంకో విషయం కూడా నేను ఆల్రెడీ చెప్పింటాను. మనకి ఇక్కడ ఎర్త్ లో 1 ఇయర్ అంటే ఆయనకు జస్ట్ 1 మినిట్ మాత్రమే అని. అలాంటప్పుడు ఆయనకు 20 మినిట్స్ ఉందంటే మనోళ్ళకి ఇక్కడ 20 ఇయర్స్ ఉందని. కానీ 20 ఇయర్స్ ఉన్నప్పటికీ దాన్ని ప్రాపర్ గా యూజ్ చేసుకుంటేనే వాళ్ళ నాన్నను కాపాడగలం లేకుంటే అది కూడా వేస్ట్ అనమాట. ఓకే డాడీ ఇప్పుడు మిమ్మల్ని ఎలా కాపాడాలో చెప్పండి అని అడిగితే ఫస్ట్ బ్రావో టీమ్ ని కాంటాక్ట్ అవ్వు వాళ్ళే రెస్క్యూ టీమ్ ని పంపిస్తారు అంటే అయ్యో డాడీ మీరు డిసప్పీర్ అయిన రోజు నుంచి వాళ్ళను కాంటాక్ట్ అవుతానా ఇప్పటికి 30 ఏళ్ళైంది కానీ ఒక్కరు కూడా రెస్పాండ్ అవ్వలేదు. వాళ్ళ కథ వదిలేండి డాడీ మిమ్మల్ని ఎలా కాపాడాలో చెప్తే నేనే వచ్చి కాపాడతా అంటే అయ్యో స్టెల్లా నువ్వు అనుకున్నంత ఈజీ కాదమ్మా ఇది. ఫస్ట్ నీ చేతిలో ఉన్న బ్రేస్లెట్ ని యూజ్ చేసి ఆ బాల్ ని యాక్టివేట్ చేయని చెప్పేసరికి తను కూడా అలానే చేస్తుందో లేదో వెంటనే ఒక హాలోగ్రామ్ లా వస్తుంది. ఇప్పుడే మనకు టక్లీ జెనసిస్ అంటే ఏంటి దాంట్లో ఏమేం చేస్తారనే విషయాలు తెలుస్తుంది.
టక్లీ జెనెసిస్ అనేది దగ్గర దగ్గర ఒక టైం మిషన్ కి ఈక్వల్ అనమాట. దాంట్లో ఈ మ్యాజిక్ బాల్, ఈ బ్రేస్లెట్ ఇవన్నీ వాటి కిందకే వస్తుంది. ఈ టక్లీ జెనెసిస్ ని అమెరికా వాళ్ళు ఏలియన్ టెక్నాలజీని యూజ్ చేసి కనిపెట్టింటారు. దాని సాయంతో లైట్ గా స్పీడ్ గా మనం ట్రావెల్ చేయొచ్చంట. అలా చూసుకుంటే ఆ ఒక్క బాల్ లో మొత్తం 5 రింగ్స్ ఉన్నాయన్నమాట. ఒక్కో రింగ్ కి ఒక్కో స్పెషాలిటీ, ఒక్కో పర్పస్ ఉంది. ఫస్ట్ ఇది గ్రావిటేషనల్ రింగ్. మనం టైం ట్రావెల్ చేసినప్పుడు ఒక సర్టెన్ రేంజ్ వరకు గ్రావిటీలో ఒక ప్రొటెక్టివ్ లేయర్ ని ఫామ్ చేసి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. సెకండ్ ఇది కమ్యూనికేషన్ రింగ్. దాన్ని యూజ్ చేసి స్పేస్ లో, యూనివర్స్ లో ఎంత దూరం ఉన్నా, ఏ టైం పీరియడ్ లో ఉన్నా కూడా వాళ్ళతో ఈజీగా కమ్యూనికేట్ చేయొచ్చు. లైక్ ఇప్పుడు మన హీరోయిన్ వాళ్ళ నాన్నతో మాట్లాడుతున్నట్టు, ఆయన ఫ్యూచర్ లో ఏదో ఒక టైం పీరియడ్ లో, అది కూడా స్పేస్ లో ఎక్కడో మూల్లో ఉంటే కూడా మాట్లాడుతున్నాడు కదా, అదే ఈ రింగ్ యొక్క స్పెషాలిటీ. ఇంకా థర్డ్ది టైం రింగ్. అంటే ఏ టైంకి వెళ్ళాలా, ఏ టైం పీరియడ్కి వెళ్ళాలా అని చెప్పి డిసైడ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్ 4th and 5th రింగ్స్, అవి లాంగిట్యూడ్ అండ్ లాటిట్యూడ్ యొక్క రింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్ గా ఏ లొకేషన్ కైనా వెళ్ళొచ్చు. బట్ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ టైం వాళ్ళు ఎవరో టైం ట్రావెల్ చేసిన దాని వల్ల 2 రింగ్స్ అనేవి వేరే వేరే టైం పీరియడ్ లో మిస్ అయిపోయింటుంది. ఫస్ట్ ఇది గ్రావిటేషనల్ రింగ్. అది పాస్ట్ లో 5000 BC ఆ టైం పీరియడ్ లో మిస్ అయిపోయింది. సెకండ్ ఇది టైం ని కంట్రోల్ చేసే రింగ్. అది ఫ్యూచర్ లో మిస్ అయిపోయింటుంది. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 2224 ఆ ఇయర్ లో అనమాట. ఓకే, బట్ మన దగ్గర ఇప్పుడు 5 రింగ్స్ కంప్లీట్ గా లేదు కదా. అలాంటప్పుడు మనం ఎలా పాస్ట్ కి, ఫ్యూచర్ కి వెళ్ళి ఆ రింగ్స్ ని కలెక్ట్ చేయడం అంటే అలా ఏం లేదంట. ఇప్పటికీ మనం టైం ట్రావెల్ చేయొచ్చు. అందుకని ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేము. కేవలం ఆ రింగ్స్ మిస్ అయిన టైం పీరియడ్ కి, ఆ లొకేషన్ కి మాత్రమే తీసుకెళ్తుంది అని చెప్పేసరికి వెంటనే మన హీరోయిన్ ముందుకు వస్తుందో లేదో, ఆ తర్వాత కాంగో వస్తాడు, నెక్స్ట్ ఇతి కూడా వచ్చేస్తాడు. ఇంకా తను కూడా ఆ బాల్ ని యాక్టివేట్ చేసేసరికి టక్కున అక్కడి నుంచి టైం ట్రావెల్ చేసి పాస్ట్ కి వచ్చేస్తారు. పాస్ట్ అంటే ఖచ్చితంగా గ్రావిటేషనల్ రింగే కదా. సో చుట్టూ చూసంటే అప్పుడే కొన్ని రాళ్ళు గాల్లో తేలుతున్నట్టు కనిపించేసరికి ఖచ్చితంగా అక్కడే గ్రావిటేషనల్ రింగ్ ఉందని చెప్పి కనిపెట్టేస్తారు. అప్పుడే దూరంలో కొందరు మనుషులు కనిపించేసరికి, రే వాళ్ళు మన పూర్వీకులు రా, రండ్రా వెళ్ళి నమస్కరించేసొద్దాము అని చెప్పి చూసంటే వాళ్ళు ఒక్కసారిగా పరిగెత్తా వచ్చేసరికి అప్పుడే వాళ్ళకే అర్థమవుతుంది వాళ్ళు మనుషులు కాదు, వాళ్ళు జాంబీస్ అని. ఇంకా ప్రాణాల చేతిలో పెట్టుకొని పరిగెత్తంటే ఫస్ట్ ఇతిగాడే పరిగెత్తంటాడు. అలా వాడు పరిగెత్తంటే అదేదో ఒక ఇన్విజిబుల్ షీల్డ్ లా వచ్చి వాడిని ఆపేస్తుంది. కానీ ఎప్పుడైతే మన హీరోని వస్తుందో వెంటనే వాళ్ళు నలుగురు లోపలికి దూరేస్తారు. బట్ ఆ జాంబీస్ కూడా రాలేకపోతాయి. బికాస్ మనోళ్ళు వచ్చిందే ఆ గ్రావిటేషనల్ రింగ్ కోసం. ఆ రింగ్ యొక్క మెయిన్ పర్పస్ టైం ట్రావెల్ చేసే వాళ్ళకు ఒక సర్టెన్ రేంజ్ వరకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఫామ్ అయ్యి వాళ్ళను ప్రొటెక్ట్ చేస్తుంది కదా, అదే ఇది. ఎవరు రాలేని ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ నుంచి మనోళ్ళు వచ్చేసినారు కదా. సో మనోళ్ళే దేవుళ్ళు, దేవతలు అని చెప్పి ఓ పండ్లు ఫలాలు ఎత్తుకొచ్చి సమర్పిస్తుంటారు. బట్ కొంచెం డీప్ గా ఆలోచించిన మన హీరోయిన్ ఆ తెగను తలుచుకునే బాధపడుతుంది. బికాస్ వీళ్ళు వచ్చిందే ఆ గ్రావిటేషనల్ రింగ్ కోసం. అలాంటప్పుడు ఆ గ్రావిటేషనల్ రింగ్ ని ఇక్కడ నుంచి తీసుకెళ్లిపోతే వీళ్ళతో పాటు ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ కూడా డిసపియర్ అయిపోతుంది. ఆ తర్వాత ఆ జాంబీస్ వచ్చి వీళ్ళను చంపేదు అని చెప్పి ఏంటి గ్యారంటీని అడిగితే, చూడు స్టెల్లా, చరిత్ర ప్రకారం ఈ తెగ వాళ్ళు ఎప్పుడో చనిపోయినట్టు రికార్డ్స్ ఉన్నాయి. అలాంటప్పుడు మనం ఈ రింగ్ తీసుకెళ్లకపోతే ఇంకెవరైనా ఫ్యూచర్ నుంచి వచ్చి ఈ రింగ్ ని తీసుకెళ్లిపోతారు. కనీసం మనమైనా మంచిగా ఉపయోగిస్తామని చెప్తాంటే తను ఆ విషయాన్ని తలుచుకుని బాధపడతాంటే తన కూతురు వేలనేమో అక్కడున్న ఒక పిల్లోడితో ఆడుకుంటా ఉంటుంది. ఓకే, ఇప్పటికే లేట్ అయిపోయింది, ఇంకైనా పని స్టార్ట్ చేద్దామని చెప్పి ఇది వాళ్ళందరినీ ఫోటో తీసి లోపల ఉన్నది మీరే తెలుసా, లోపలికి ఎలా వచ్చారో తెలుసా అని చెప్పి వాళ్ళందరినీ బిజీగా ఉంచుతాంటే ఆ గ్యాప్ లో కాంగ్ మధ్యలోకి వెళ్ళి ఆ టైం రింగ్ ఉంది కదా, సారీ ఆ గ్రావిటీ రింగ్, దాన్ని కలెక్ట్ చేసేందుకు ట్రై చేస్తుంటాడు. అలా చేస్తాంటే చుట్టూ ఉన్న వస్తువులు, రాళ్ళు అన్ని గాల్లోకి తేలి ఎప్పుడైతే ఆ గ్రావిటీ రింగ్ మళ్ళీ ఆ బాల్లోకి వస్తుందో వెంటనే ప్రొటెక్షన్ గా ఉన్న ఇన్విజిబుల్ షీల్డ్ మాయమైపోతుంది. ఇంకేముంది, ఆ జాంబీస్ అని ఒక్కసారిగా వాళ్ళ మీద అటాక్ చేసేసరికి వాళ్ళు కూడా అయినంత వరకు అడ్డుకుంటుంటారు. బట్ ఈ హడావిడిలో మనోళ్ళందరూ స్ప్లిట్ అయిపోయింటారు. ముఖ్యంగా మన వ్యాలన్. ఎక్కడ ఆ జాంబీస్ వల్ల మన వ్యాలన్కి ఏమైనా అవుతుందేమో అని చెప్పి ఆ పిల్లోడి వాళ్ళమ్మే మన వ్యాలన్ని కూడా ఒక టెంట్ లోకి పిలిచికెళ్ళి జాగ్రత్తగా చూసుకుంటా ఉంటుంది. కానీ పాపం మన హీరోని ఒక పక్క వ్యాలన్ వ్యాలన్ అని చెప్పి అరుస్తుంది కదా, తన సౌండ్ విన్న మన వ్యాలన్ పరిగెత్తా బయటికి వచ్చింటే అదే టైంకి ఒక జాంబీ వచ్చి మన హీరోయిన్ ని అటాక్ చేసేసరికి కరెక్ట్ టైంకి ఆ పిల్లోడి వాళ్ళమ్మే వచ్చి ఆ జాంబీని చంపేసి మన హీరోయిన్ ని కాపాడుతుంది. ఎట్లో మనోళ్ళ దగ్గర గన్ ఉంది కదా, సో అయినంత వరకు జాంబీస్ ని లేపేసి స్టెల్లా త్వరగా రా స్టెల్లా, ఇప్పటికే టైం అయిపోయింది అని చెప్పి పరిగెత్తా వెళ్ళి కాంగ్ దాన్ని యాక్టివేట్ చేయరని చెప్తే వాడు కూడా నిదానంగా దాన్ని యాక్టివేట్ చేస్తాడు. వెంటనే మన హీరోయిన్ కూడా పరిగెత్తా వస్తుంటే మళ్ళీ ఇంకో జాంబీ వచ్చి అటాక్ చేసేసరికి ముందైనా ఆ లేడీ వచ్చి కాపాడింది, ఈసారి ఆమె కొడుకే వచ్చి ఆ జాంబీతో ఫైట్ చేస్తుంటాడు. వెంటనే ఆ లేడీ కూడా వచ్చి పోరాడుతుంది అనుకుంటా. లాస్ట్ గా జాంబీ నెలను చంపేసినట్టున్నారు. సో మన హీరోయిన్ కూడా తన కూతుర్ని పిలుచుకొని పరిగెత్తా వచ్చేసి వెళ్దాం పదండి అని చెప్పి గట్టిగా అరిచేసరికి వాడు
వాడు కూడా దాన్ని ఆన్ చేశాడు. ఇంకో 2 seconds లో వెళ్ళిపోతారు అనగా మమ్మీ అని చెప్పి ఒక సౌండ్ వస్తుంది. ఎవర్రా అని చూస్తే మన వ్యాలన్ అక్కడుంది. అంటే మన హీరోయిన్ ఆత్రంలో ఆ లేడీ ఒక కొడుకుని పిలుచుకొచ్చేసింది అనమాట. ఇంకా టక్కని టెలిపోర్ట్ కూడా అయిపోయేసరికి మన వ్యాలన్ అక్కడే ఇరుక్కుపోతుంది. ఈ పిల్లోడితోనే టైం ట్రావెల్ చేసి ప్రెసెంట్కి వచ్చేస్తారు. పాపం మన హీరోయిన్ దేనికి బ్రో మన దగ్గర టైం మిషన్ ఉంది కదా, మళ్ళీ అదే టైం పీరియడ్కి వెళ్ళి మన వ్యాలన్ని కాపాడేయచ్చు కదా అంటే అదిదా జరగని పని. బికాస్ మన దగ్గర 5 రింగ్స్ లేక టైం మిషన్ ఇన్కంప్లీట్ గా ఉంది కాబట్టి మనం కోరుకున్న టైం పీరియడ్ కి వెళ్ళలేమన్నమాట. కేవలం ఆ మిస్ అయిన రింగ్స్ ఉన్న టైం పీరియడ్ కి మాత్రమే వెళ్ళగలం. ఆ విషయాన్ని వాళ్ళ నాన్న కూడా చెప్తాడనమాట. వన్స్ నువ్వు ఇంకొక రింగ్ ని కూడా కనిపెట్టేస్తే ఆ తర్వాత నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి టైం ట్రావెల్ చేయొచ్చు, అలా నీ కూతురు వ్యాలన్ని కూడా కాపాడేయచ్చు అంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా మోటివేట్ అయిపోయి ఇంకో రింగ్ తెద్దామని చెప్పి వెళ్తాంటే కరెక్ట్ టైం కి ఆ హెడ్ గార్డ్ దూరేసి రే కాంగ్ నా బ్రేస్లెట్ తీసుకుని ఎక్కడికి వెళ్ళిపోయినా రా, మీకోసం 10 ఏళ్ళు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసరికి మనోళ్ళే షాక్ అయిపోతారు. యాక్చువల్లీ మనోళ్ళు టైం ట్రావెల్ చేసి అక్కడ కాసేపు స్టే చేసి ఆ రింగ్ ని తీసుకొచ్చేందుకు జస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రమే అయింది. కానీ ఇక్కడ చూసుకుంటే నియర్లీ 10 years అయిపోయిందంట. నమ్మకపోతే బయట వచ్చి చూడండి అని చెప్పేసరికి మనోళ్ళు బయటికి వచ్చి చూస్తే మనోళ్ళు ఆ మ్యాజిక్ బాల్ ని తీసుకెళ్లిపోవడం వల్ల ఒక భయంకరమైన క్రియేచర్ వచ్చి ఊరు మొత్తాన్ని వల్లకాడు చేసిందంట. దాంట్లో వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది. దానికి కారణం నువ్వే అని చెప్పి మన హీరోయిన్ బ్లేమ్ చేస్తాడు. చూడు స్టెల్లా, నాకు అదంతా అనవసరం, నా బ్రేస్లెట్ ని నాకు మర్యాదగా ఇచ్చే, దాన్ని యూజ్ చేసి నన్ను ప్రేమించే వాళ్ళను నేను దక్కించుకోవాలని చెప్తే మన హీరోని ఇవ్వకపోయేసరికి ఇప్పుడు ఇస్తావా లేకుంటే ఈ బుడ్డోడి బుర్ర పేల్చేదును అని చెప్పేసరికి మన హీరోని కూడా నిదానంగా తీసిస్తా ఉంటుంది. కరెక్ట్ టైం కి దూరేసిన మన కాంగ్ స్టెల్లా వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను ఇతన్ని చూసుకుంటా అని చెప్పి అతనితో గొడవ పడతాంటే వెంటనే మన హీరోని కూడా ఆ బ్రేస్లెట్ ని యూజ్ చేసి దాన్ని యాక్టివేట్ చేస్తుంది. దాన్ని చూసి ఓర్చుకోలేని వాడు కాంగ్ నే దొబ్బేసి మన హీరోని ఆపుదామని చెప్పి ట్రై చేస్తుంటే ఒక ఇన్విజిబుల్ ఫోర్స్ వాడిని టచ్ చేయనీయకుండా చేస్తుంది. కరెక్ట్ టైంకి మనోడు ఒక్కడి దన్నేసరికి ఆ గ్యాప్ లో గన్ను సంపాదించేసిన మన కాంగ్ వాయిన్నే గన్ పాయింట్ పెట్టి బెదిరిస్తుంటే కరెక్ట్ గా మనోళ్ళు అక్కడి నుంచి టైం ట్రావెల్ చేసి వెళ్లేందుకు ఆ హెడ్ గాడు ఆ గన్ ఎత్తి మనోన్నే కాల్ చేసేందుకు టైం సరిగ్గా పోతుంది. ఓకే, ఇప్పుడు ఎక్కడున్నారంటే 2224 లో న్యూ యూడాన్ అనే ప్లేస్ కి వచ్చింటారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ మనోళ్ళని రౌండ్ అప్ చేసి పెద్ద పెద్ద గన్లు ఎత్తుకొని ఉండేసరికి రే తమ్ముడు కాసేపు చిల్లవరా, మా దగ్గర గన్లే లేవురా అంటే అలా అయితే మీరు ఎక్కడి నుంచి వచ్చినారు, మీరెవరు అని అడుగుతాడు. ఎందుకో మన హీరోయిన్ కి డౌట్ వేసి నిదానంగా పైకి చూస్తే మనోళ్ళ దగ్గర ఉంది కదా బాల్, సేమ్ అలాంటి బాలే పైన కూడా గాల్లో తేలుతున్నట్టు కనిపించేసరికి మెల్లగా తన బాల్ ఎత్తి దాచిపెట్టేస్తుంది. ఇంకా ఒక్కటిచ్చేసరికి నిదానంగా లేచి చూస్తే చేతులు కాళ్ళ గంట చైన్లు కట్టేసి మాట్లాడిస్తుంటారు. ఆ అమ్మాయి అడిగేదంతా ఒకే ఒకటే, ఆ టక్లీ జెనెసిస్ ని ఎలా ఆపరేట్ చేయాలో నేర్పించండి అని అడిగేసరికి మన హీరోయిన్ తెగ కంగారు పడిపోతుంది. బికాస్ తన దగ్గర ఉన్న బాల్ ని వాళ్ళు ఎత్తేసుంటారు. మీ దగ్గరే ఒకటి ఉంది కదా, అలాంటప్పుడు నాదెందుకు ఎత్తేసినారు అని చెప్పి మన హీరోయిన్ అడిగితే ఎందుకంటే మీ దగ్గర ఉన్నదే ఒరిజినల్ వన్, మా దగ్గర ఉన్నది డూప్లికేట్ అంటుంది. విషయం ఏంటంటే వీళ్ళ దగ్గర ఉన్న టైం మిషన్ అనేది కొన్ని ఓల్డ్ బుక్స్ ని బేస్ చేసి కొన్ని థీరీస్ ని బేస్ చేసి రివర్స్ ఇంజనీర్ చేసి దాన్ని తయారు చేసింటారు. బట్ స్టిల్ అది అంత అక్యురేట్ గా పనిచేయట్లేదు అనమాట. అందుకే మాకు మీ టైం మిషన్ కావాలి, అప్పుడే మా అందరి ప్రాణాలు మేము కాపాడుకోగలం అంటుంది. టైం మిషన్ కి వీళ్ళ ప్రాణాలకు సంబంధం ఏంటో తెలియాలంటే ఖచ్చితంగా వీళ్ళ ఫ్లాష్ బ్యాక్ తెలిసే తీరాలి కాబట్టి తను కూడా చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఎగ్జాక్ట్ గా 200 years బ్యాక్ భారీ సైజ్ లో ఉన్న ఒక కాయిజు క్రియేచర్ వచ్చి అక్కడున్న సిటీని టౌన్ ని మొత్తాన్ని నాశనం చేస్తా అంటే అమెరికా థాయిలాండ్ కు సపోర్ట్ గా నిలిచి వాళ్ళ ఆర్మీని పంపించి నాటు బాంబులేసే వాటన్నిటిని లేపేసి ఉంటుంది. సరే, దాని తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారేమో అనుకుంటే వాళ్ళు వెళ్ళిపోకుండా కరెక్ట్ గా థాయిలాండ్ మధ్యలో కూర్చునేసి ఒక పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మించి థాయిలాండ్ లో ఉన్న రిసోర్సెస్ అన్నిటిని కరెక్ట్ గా అక్కడికే రప్పించి లాస్ట్ కి థాయిలాండ్ పీపుల్ కే కూడు లేకుండా చేసి వాళ్ళని పేదరికంలో తోయేసుంటారు. ఈ అన్యాయాన్ని ఎలా అయినా అరికట్టాలనే వాళ్ళందరూ ఒక యూనియన్ గా ఫామ్ అయి ప్రొటెస్ట్ చేద్దాం అనుకునే టైం కి కరెక్ట్ గా 2165 ఆ టైం పీరియడ్ లో ఒక పెద్ద బ్లాస్ట్ లా జరిగింటుంది. యాక్చువల్లీ ఆ ఎక్స్ప్లోజన్ లోనే ఆ టైం రింగ్ లో ఒక పార్ట్ ఇక్కడికి వచ్చి పడిపోయి ఉంటుంది. పాపం వీళ్ళకే దరిద్రం మొత్తం చుట్టుకున్నట్టు ఫస్ట్ టైం ఆ కాయిజు మాన్స్టర్ వచ్చి అటాక్ చేసినప్పుడు అమెరికన్ ఆర్మీ వచ్చి 2-3 నాటు బాంబులు వేసి వాటన్నిటిని లేపేసి థాయిలాండ్ మొత్తాన్ని కబ్జా చేయనారు. బట్ ఈ ఎక్స్ప్లోజన్ తర్వాత రకరకాల క్రియేచర్స్, డైనోసార్స్, మాన్స్టర్స్ అది ఇది అని చెప్పి ఊరు మొత్తాన్ని వల్లగాడు చేస్తాంటే కాపాడాల్సిన గవర్నమెంట్ దుడ్డున్న వాళ్ళందరినీ వేరొక కంట్రీకి తరలించేస్తుంది. పాపం దుడ్డు లేనోళ్ళు ఈ థాయిలాండ్ వాళ్ళే కదా, సో వీళ్ళ డైనోసార్స్ తోనే చావాలని చెప్పి పెద్ద పెద్ద మిజైల్స్ అన్నిటిని ఊరి పైన వదిలేసరికి ఆల్మోస్ట్ జనాలందరూ చనిపోయినారు, ఒక్క ఈ స్టూడెంట్స్ గ్రూప్ తప్ప. ఎందుకంటే ఆ టైం రింగ్ లో ఉన్న ఒక పార్ట్ వీళ్ళ సరౌండింగ్స్ లో పడింది కాబట్టి దాని వల్ల ఒక రేంజ్ వరకు ఒక ప్రొటెక్టివ్ లేయర్ లా ఫామ్ అయ్యి దాంట్లో ఆ మిజైల్స్ అన్ని స్టక్ అయిపోయినాయి. కనీసం అవన్నీ ఒకేసారి పడిపోతేనా వీళ్ళందరూ పుట్టుకొని చచ్చిపోతారు, కానీ అవన్నీ
అవన్నీ ఇంకా అలానే గాల్లోనే ఉన్నాయి కాబట్టి ఎప్పుడెప్పుడు పడిపోతుందా అని చెప్పి క్షణం క్షణం చచ్చిపోతున్నారు. ఎందుకంటే ఆ టైం రింగ్ ఎప్పుడు ఆగుతుంది అని తెలీదు, ఎప్పుడు దాని పవర్ తగ్గిపోతుంది అని చెప్పి ఎవరికి తెలియదు. జస్ట్ ఒక్క 10 నిమిషాలు ఆగినా కూడా చాలు ఆ మిజైల్స్ అన్ని వీళ్ళ మీద పడి వీళ్ళందరూ చనిపోతారు. అలాంటప్పుడు వీళ్ళు ఇక్కడి నుంచి తప్పించుకోవాలి అనుకున్నప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక దారి టైం ట్రావెల్ మాత్రమే. సో దాని గురించి రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తారు. అలా వాళ్ళు తెలుసుకునేది ఏంటంటే ఇన్ని రోజులు వాళ్ళు ఉంటున్నది ముందు కాలంలో ఎంతో ప్రామినెంట్ గా యూజ్ చేయబడిన ఒక మిలిటరీ బేస్ అని, అలాగే దాని కింద టక్లీ జెనసిస్ పేరుతో ఎన్నో టైం ట్రావెల్ ఎక్స్పెరిమెంట్స్ జరిగిన ఒక ల్యాబ్ ఉందని తెలుసుకుంటారు. సో కొంచెం ఆ ల్యాబ్ ని గాలిస్తే ట్వైలైట్ రిలమ్ అని చెప్పి ఒక బుక్ దొరికింటుంది. దాంట్లోనే టక్లీ జెనసిస్ అంటే ఒక టైం మిషన్, దాన్ని యూజ్ చేసి మనుషులు టైం ట్రావెల్ చేయొచ్చు, యాక్చువల్లీ మనుషులు టైం ట్రావెల్ చేసినారు అని చెప్పి కొన్ని ఆర్టికల్స్ ఉండింటుంది. నిజం చెప్పాలంటే దగ్గర దగ్గర వాళ్ళ ఆ బుక్ ని యూజ్ చేసి బేస్ చేసి ఒక డూప్లికేట్ టైం మిషన్ ని రీక్రియేట్ చేయగలిగినారు. ఇప్పుడు ఒక భారీ ట్విస్ట్ ఇచ్చేదా, ఆ ట్వైలైట్ రిలమ్ అనే మ్యాగజైన్ ని పాస్ట్ లో పబ్లిష్ చేసింది మరెవరో కాదనమాట, మన ఇతిబ్రోనే. సో వాళ్ళ దగ్గర ఉన్న లిమిటెడ్ టెక్నాలజీతో లిమిటెడ్ రిసోర్సెస్ తో ఎలానో ఒక టైం మిషన్ అయితే కనిపెట్టేసినారనమాట. బట్ అది ఇప్పటి వరకు ప్రాపర్ గానే పనిచేయలేదు. కానీ రోజు రోజుకి వాళ్ళలో ఒక్కొక్కరుగా చనిపోతున్నారే గానీ దాన్ని ఆపలేక వాళ్ళ విధిని మార్చలేక ఏం చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నారు. అలానే కొన్ని నెలలు కాదు కొన్ని సంవత్సరాలు గడిచిపోయింటుంది. 2165లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ లా జరిగి ఆ టైం రింగ్ యొక్క ఒక చిన్న పార్ట్ వచ్చి వీళ్ళ ప్లేస్ లో పడింటుంది. బట్ ఈ ఇయర్ చూసుకుంటే ఇది 2224, విచ్ మీన్స్ దగ్గర దగ్గర 60 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ వీళ్ళకు వయసు ఏ మాత్రం కాలేదన్నమాట. ఎందుకంటే ఆ టైం రింగ్ వల్ల మాత్రమే. సో మేము ఆ టైం మిషన్ ని ఎన్నో రకాలుగా యాక్టివేట్ చేసేందుకు ట్రై చేసి బట్ అది ఎప్పుడు పనిచేయలేదు. బట్ ఎప్పుడైతే మీరు మా ప్లేస్ కి వచ్చినారో అప్పుడు అది పనిచేసింది అంటుంది. మేబీ వీళ్ళ దగ్గర ఆ మ్యాజికల్ బాల్ ఉందేమో గానీ దాన్ని కంట్రోల్ చేసే ఆ బ్రేస్లెట్ లేదేమో. అందుకే వాళ్ళు మన హీరోయిన్ బ్రేస్లెట్ ఎత్తేసి దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిస్తారని అడిగితే మన హీరోయిన్ మొగం మీద నేర్పించడం అని చెప్పేసి నేను దాన్ని యూజ్ చేసి మా నాన్నను నా కూతుర్ని కాపాడల్లా, సో మీకు ఇచ్చే ప్రసక్తే లేదు అని చెప్పి మన హీరోయిన్ వాదిస్తుంటే వాడికి మెంట్లెక్కేసి చూసివా మనం 20-30 మంది ప్రాణాల గురించి మాట్లాడుతుంటే తను కేవలం ఇద్దరి గురించి మాత్రమే మాట్లాడుతుంది. నిజంగానే వీళ్ళ సాయం మనకు అవసరమేనా అనే స్టేజ్ కి వాళ్ళు మాట్లాడుతుంటే మనోడే మధ్యలో దూరి వాళ్ళందరినీ సమాధానపరిచి ఓకే ఓకే గాయ్స్ కూల్, ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి తప్పించుకుని ఒక సేఫ్ అయిన ప్లేస్ కి వెళ్ళాలా అంతే కదా, సరే మేమే మిమ్మల్ని ఒక సేఫ్ అయిన ప్లేస్ కి తీసుకెళ్తాం. బట్ అలా వెళ్ళిన తర్వాత మళ్ళీ మా టైం మిషన్ ని తిరిగి ఇచ్చేసారా అంటే వాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఒప్పుకున్నట్టే చూస్తారు. బట్ ఎక్కడ వెంటనే చెప్తే వాళ్ళ రేంజ్ తగ్గిపోదేమో అని చెప్పి సరే ఈ రోజు నైట్ కి మాత్రం మీరిద్దరు డిస్కస్ చేసుకుని రేపు చెప్పండి అని చెప్పి వాళ్ళందరూ వెళ్ళిపోతారు. అసలు విషయం ఏంటంటే మన హీరోని వచ్చినప్పటి నుంచి వీళ్ళు ఎవరిని నమ్మట్లేదు అనమాట. ఎక్కడ వాళ్ళ టైం మిషన్ ని తీసుకుని పారిపోతారేమో, ఆ తర్వాత ఎక్కడ వాళ్ళ నాన్నని తన కూతుర్ని కాపాడలేకపోతామేమో అని చెప్పి నిమిషం నిమిషం మన హీరోయిన్ భయపడతానే ఉంటుంది. అలా ఏం జరగదులే స్టెల్లా, వాళ్ళు కూడా మనలా గాయపడిన వాళ్ళే, వాళ్ళు మనకు అలా ఏం చేయర్లేని చెప్పి మనోడు బలంగా నమ్ముతుంటాడు. అట్లే బయట వాళ్ళని చూసుకుంటే నిజంగానే వాళ్ళు మంచోళ్ళే గాయస్. మేబీ ఈ సిచ్యువేషన్ వాళ్ళని కొంచెం మొరటగా మార్చిందేమో గానీ లోపల వాళ్ళందరూ మంచోళ్ళే. ఆ పిల్లోడికి కూడా మంచిగా జాకెట్ కప్పి కావలసిన ఫుడ్ అంతా ఇచ్చి వాడిని బానే చూసుకుంటున్నారు. అట్లే ఈ పక్క కాంగోని చూసుకుంటే ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇస్తారు. ఆ బుల్లెట్ మన కాంగ్కే దిగింది అనుకున్నాం కదా, కానీ వాడికి కాదనమాట, ఆ హెడ్ గాడిగే దిగింటుంది. సో మనోడు ఫీల్ అయిపోయి నాన్న త్వరగా రండి నాన్న, కనీసం హాస్పిటల్ గానే వెళ్దాం నాన్న అని చెప్పి లేపుదంటే ఈ కాలంలో అసలు హాస్పిటల్సే లేదురా, నన్ను నిదానంగా కిందకి తీసుకెళ్తా అని చెప్పేసరికి మనోడు కూడా నిదానంగా మోసుకెళ్తాడు. ఇంకా ఆయన చనిపోతాడు అని చెప్పి వానికి తెలుసు. సో మనోడి పక్క చూసి కాంగ్ నువ్వు ఈ కాలానికే చెందిన వాడివి కాదురా అని చెప్పి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ లా చెప్తాడు. 1964 ఆ టైం పీరియడ్ లో చూసుకుంటే ఈ తెల్లోళ్ళకు వేరే పనే లేదబ్బా, ఏదైనా టెస్ట్లు ఎక్స్పెరిమెంట్లు చేయాలంటే ఊరోళ్ళ మీద పడిపోతారు ఎందుకో. అలానే అమెరికా వాళ్ళు ఖైదీలుగా బంధించిన వాళ్ళకు జస్ట్ పనిష్మెంట్ మాత్రమే ఇవ్వకుండా టైం ట్రావెల్ కి కావాల్సిన ఎక్స్పెరిమెంట్స్ అన్ని వాళ్ళపైనే చేసేవాళ్ళు. అందులో లవాన్ అనే ఒక అమ్మాయి ఉంది. తను జనరల్ యొక్క కూతురు కాబట్టి తను విదేశాలకంతా వెళ్లి పెద్ద పెద్ద చదువులంతా చదివేసి వచ్చింది కాబట్టి తనకు ఈ అమెరికా వాళ్ళు మాట్లాడి ఇంగ్లీష్ బాగా అర్థమవుతుంది. ఆల్సో వాళ్ళు యూజ్ చేసే గ్యాడ్జెట్స్ అని తను ఈజీగా యూజ్ చేయగలదు. సో వీళ్ళిద్దరూ ఒక ప్లాన్ వేసుకుని లోపలికి వెళ్ళిన తర్వాత వాడికి ఏదో హార్ట్ అటాక్ వచ్చినట్టు వాడి కింద పడిపోయి గిలగిలాని కొట్టుకుంటా అంటే వాడికి ఏదో అయిపోయింది అని చెప్పి ఆ సైంటిస్ట్ కూడా ఆయన బ్రేస్లెట్ కింద పెట్టేసి వెళ్తాడో లేదో వెంటనే ఆ అమ్మాయి ఆ బ్రేస్లెట్ ఎత్తుకుని ఆ టైం మిషన్ ని కూడా యాక్టివేట్ చేస్తుంది. ఇంకా వాడు కూడా వాళ్ళందరినీ దొబ్బేసి పరిగెత్తా వచ్చేసరికి ఒక 5-6 మంది సోల్జర్స్ వాడి వెనకాలే వస్తారో లేదో వాళ్ళు కూడా వీళ్ళతో పాటు ఒక ర్యాండమ్ ప్లేస్ కి ఒక ర్యాండమ్ టైం లైన్ కి టెలిపోర్ట్ అయిపోతారు. ఇంకా వెంటనే దాన్ని మళ్ళీ యాక్టివేట్ చేద్దామని చెప్పి చూస్తుంటే వాడు కరెక్ట్ గా ఆ అమ్మాయికి కడుపులోనే షూట్ చేసేసరికి కోపం వచ్చిన హెడ్ గాడు ఓ ఇద్దరిని లేపేసిన తర్వాత వాడిని కరెక్ట్ గా గన్ పాయింట్ లో పెట్టి బెదిరిస్తుంటాడు.
దాన్ని చూసి వాళ్ళు ముగ్గురు సైలెంట్గా ఉంటే ఇంకొక ప్లేస్కి టైం ట్రావెల్ చేస్తారో లేదో వెంటనే వాళ్ళ ముగ్గురిని లేపేసి వీడిని కూడా దొబ్బేసి పరిగెత్తా వచ్చి ఇంకొక ప్లేస్కి టైం ట్రావెల్ చేస్తా అంటే మిగిలిన ఒక్కడు కూడా పరిగెత్తా వచ్చి దూరేస్తాడు. కింద వెళ్ళేంత వరకు ఓపిక పట్టకుండా గాల్లోనే గ్రెనేడ్ అయ్యేసరికి ఆ టైం మిషన్ ఢమ్ముని పేలినట్టు చూపిస్తారు. యాక్చువల్లీ ఆ పెద్ద ఎక్స్ప్లోజన్ 2165లో ఒక పెద్ద ఎక్స్ప్లోజన్ లా జరిగింటుంది. యాక్చువల్లీ వీళ్ళు చేసిన ఆ ఎక్స్ప్లోజన్ వల్లే టైం మిషన్ పేలి టైం రింగ్ లో ఉన్న ఒక చిన్న పార్ట్ ఈ టైం లైన్ లోకి వచ్చి పడిపోయింటుంది. ఆల్సో ఆ ఎక్స్ప్లోజన్ వల్లే టైం లైన్ లోనే ఒక చిన్న గ్లిచ్ లా ఏర్పడి ఎక్కడెక్కడో ఉన్న క్రియేచర్స్ అన్ని ఈ టైం లైన్ లోకి వచ్చి పడిపోయింటుంది. మరి ఆ అమ్మాయికి హెడ్ గాడికి ఏమైంది అని చూసుకుంటే ఆ ఎక్స్ప్లోజన్ వల్ల టైం మిషన్ కూడా కొంచెం పాడైపోయింది కాబట్టి వీళ్ళు 1969లో డోహ్నాయ్ అనే ఒక ప్లేస్ కి వచ్చి పడిపోయింటారు. పాపం తనకు కడుపులోనే బుల్లెట్ దిగేసింది కాబట్టి తను ఎప్పుడైనా చనిపోవచ్చు. కానీ ఆ టైం మిషన్ వల్ల ఏర్పడిన ఒక ఫోర్స్ ఫీల్డ్ వల్ల తన ప్రాణాలు పోకుండా అందుకని చెప్పి తనకు పూర్తిగాను క్యూర్ అవ్వకుండా ఆ టైం లైన్ లో జరిగిన ఒక గ్లిచ్ వల్ల తను కూడా ఒక క్రియేచర్ లా మారిపోతుంది. ఇంకా వాడికి అక్కడ నుంచి వెళ్ళబుద్ధి కాక ఆ అమ్మాయితో అక్కడే ఒక కొత్త జీవితాన్ని స్టార్ట్ చేసింటాడు. బట్ కొన్ని రోజులు అయిన తర్వాత గాల్లో నుంచి ధమాధమా అని చెప్పి స్టూడెంట్స్ యొక్క డెడ్ బాడీస్ పడేసరికి అప్పుడే వాడిగా అర్థమవుతుంది ఆ పోర్టల్ ఇంకా ఓపెన్ లోనే ఉంది. దాన్ని అమెరికన్స్ యూజ్ చేస్తున్నారా లేకుంటే ఇంకెవరన్నా యూజ్ చేస్తున్నారా తెలియదు. బట్ ఎవరో మనుషుల్ని దారుణంగా చంపేసి ఆ పోర్టల్లో పడేస్తున్నారు. ఆ బాడీస్ అన్ని ఈ ప్లేస్ లో వచ్చి పడిపోతున్నాయి. ఆ శవాల మధ్య కొన ఊపిరిలో మనోడికి కనిపించిన వాడే మన కాంగ్. అప్పటి నుంచి వాడిని ఎత్తుకుని వాడు నా కొడుకే అని చెప్పి పెంచడం స్టార్ట్ చేసింటాడు. కానీ ఎందుకో తెలియదు వాడికి గతం గుర్తుండకపోయేసరికి వీనే మన నిజమైన నాన్న అని చెప్పి హెడ్ గార్డ్తోనే ఉండిపోయింటాడు. ఇంకా టైం మిషన్ ఈ టైం పీరియడ్ లో ఈ టైం లైన్ లో ఉండడం వల్ల వీళ్ళ ముగ్గురికి అంటే కాంగ్ కి హెడ్ గార్డ్కి ఆ అమ్మాయికి ఎప్పుడు వయసే అవదనమాట. ఇలానే యంగ్ గానే ఉండిపోతారు. యాక్చువల్లీ కాంగ్ ఈ ప్లేస్ కి రాకముందు వాడికి కూడా ఒక పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉందనమాట. అది ఇప్పుడు చెప్పరు, ఇంకాసేపు తర్వాత తెలుస్తుంది. సరే నాన్న ఇప్పుడు నేనేం చేయాలి అని అడిగితే స్టెల్లా వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని చెప్పి చేతికి ఒక రింగ్ నిచ్చి చివరిసారిగా నన్ను లావానున్న అడవి దగ్గరికి తీసుకెళ్తావా అని అడిగేసరికి మనోడు కూడా నిదానంగా మోసుకెళ్తున్నట్టు చూపిస్తారు. ఈ పక్క వ్యాలని చూసుకుంటే ఆ లేడీ ఆ జాంబీస్ నుంచి మన వ్యాలని కాపాడేందుకు కింద ఒక లోయలా ఉంటుంది, అక్కడ దాక్కోని ఉంటారు. కానీ నెక్స్ట్ సీనే చూసుకుంటే ఏదో ఒక థియేటర్ లో ఉన్నట్టు ఉంటుంది. మేబీ ఆ టైం లైన్ లో ఏర్పడిన గ్లిచ్ వల్ల వీళ్ళు కూడా టైం ట్రావెల్ చేసి ఫ్యూచర్ కు వచ్చేసినారేమో. అది కూడా ఏ ఫ్యూచర్ అంటే ఫస్ట్ టైం ఆ కాయిజు మాన్స్టర్ సిటీ మీదకి వచ్చి ఉంటుంది కదా ఆ ఇయర్ కి వచ్చేసి ఉంటారు. ఇంకా అక్కడ సీన్ కట్ చేసి మళ్ళీ వీళ్ళనే చూసుకుంటే ఎట్లో మన హీరోయిన్ మనసు మార్చుకునేసి వీళ్ళకు ఆ టైం మిషన్ ని ఎలా కంట్రోల్ చేయాలో నేర్పిద్దామని చెప్పి అనుకుంటుంది. బట్ మనం ఆ టైం మిషన్ ని యాక్టివేట్ చేసి ఇంకో టైం పీరియడ్ కి వెళ్లే ప్రాసెస్ లో ఇన్ని సంవత్సరాలు మిమ్మల్ని కాపాడుతా వచ్చింది కదా ఒక ప్రొటెక్టివ్ లేయర్, అది మాయమైపోతుంది. ఆ తర్వాత ఆ మిజైల్స్ అన్ని మీ మీద పడిపోతుంది. ఓకేనా అంటే వద్దు, దానికి ఇంకేదైనా దారుందా అంటే ఉంది అంటుంది. దానికోసం ఒక క్రియేచర్ ని కేజ్ లో బంధించి తీసుకొచ్చి దీనిపైన ఎక్స్పెరిమెంట్ చేద్దామంటారు. ఓకే, ప్రాసెస్ ఏంటంటే దీన్ని 75 మిలియన్ ఇయర్స్ పాస్ట్ లోకి పంపించి 30 సెకండ్స్ తర్వాత మళ్ళీ దీన్ని ఈ ప్లేస్ కి తీసుకురావాలన్నమాట. సో మన హీరోయిన్ కూడా ఎలా చేయాలో నేర్పించేసరికి ఆ అమ్మాయి కూడా ఎగ్జాక్ట్ గా అలానే చేసి దాన్ని యాక్టివేట్ చేసేసరికి ఆ క్రియేచర్ కూడా అక్కడి నుంచి టెలిపోర్ట్ అయ్యి పాస్ట్ కి వెళ్ళిపోతుంది. ఇంకో 30 సెకండ్స్ లో ఆ క్రియేచర్ మళ్ళీ ఈ ప్లేస్ కి తిరిగి వస్తే మాత్రమే ఆ మిషన్ ప్రాపర్ గా పనిచేస్తున్నట్టు అని చెప్పి వీళ్ళందరూ వెయిట్ చేస్తుంటే అప్పుడే వీళ్ళకి ఒక షాకింగ్ న్యూస్ తెలుస్తుంది. ఎక్కడ తప్పు జరిగిందో ఏమో తెలియదు కానీ ఆ క్రియేచర్ ని 75 మిలియన్ ఇయర్స్ బ్యాకే కదా పంపిద్దాం అనుకున్నారు. కానీ ఆ క్రియేచర్ ఇప్పుడు 2033లో ఉందంట. మళ్ళీ టైం లైన్ లో చేంజెస్ జరిగింది కాబట్టి పైన ఆ ఇన్విజిబుల్ లేయర్ తొలగిపోయేసరికి ఆ మిజైల్స్ కూడా లోపలికి వస్తున్నట్టు చూపిస్తారు. ఇంకా 30 సెకండ్స్ కూడా అయిపోయింది కాబట్టి మళ్ళీ ఆ క్రియేచర్ ఈ ప్లేస్ కి వచ్చేస్తుందేమో అని చూస్తుంటే జస్ట్ ఆ కేజ్ మాత్రమే వస్తుంది. ఆ క్రియేచర్ ఎక్కడ అని చెప్పి చుట్టూ చూస్తుంటే టక్కన ముందరకు వచ్చి మాయమైపోతుంది. యాక్చువల్లీ దానికి టెలిపోర్టేషన్ పవర్ ఏదో దొరికినట్టుంది. సో మనోళ్ళు షూట్ చేయడానికి ముందే అక్కడి నుంచి పారిపోయి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళను కొరికేసి మళ్ళీ టెలిపోర్ట్ అయిపోతుంది. అలా వరుస పెట్టి ఒక్కొక్కరిని లేపేసంటే దాన్ని చూసి మనోళ్ళు అందరూ అక్కడి నుంచి పరిగెత్తేశారు. అట్లే బయట చూసుకుంటే ఆ మిజైల్స్ అన్ని కింద పడతానే కదా, అన్ని బాంబ్సే కాదనమాట, కొన్ని పాయిజన్ గ్యాసెస్ ఉన్న బాంబ్స్ కూడా. దాని అర్థం చేసుకున్న ఒకే ఒకడు ఎక్కడ వాళ్ళు దాన్ని పీల్చుకుని చనిపోతారేమో అని చెప్పి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి ఆక్సిజన్ మాస్క్ ఇస్తున్నట్టు చూపిస్తారు. ఓకే, ఇప్పుడే మన హీరోనికి ఒక విషయం క్లియర్ గానే అర్థమవుతుంది. మనోళ్ళ దగ్గర కంప్లీట్ గా ఫైరింగ్స్ లేవు కదా, అందుకే ఆ క్రియేచర్ 75 మిలియన్ ఇయర్స్ బ్యాక్ కి వెళ్లకుండా 2033కి వెళ్ళింటుంది. ఎందుకంటే అక్కడే లాస్ట్ రింగ్ ఉంది కాబట్టి. అది కూడా మరెవరి దగ్గర కాదు, మన కాంగ్ దగ్గరే. ఇప్పుడే హెడ్ గాడు వాడికి రింగ్ ఇచ్చింటాడు కదా, అదే ఆ టైం మిషన్ కి కావాల్సిన ఫైనల్ రింగ్.
ఇంక అదే టైంకి మళ్ళీ ఆ క్రియేచర్ వచ్చేసరికి అప్పుడే మన హీరోనికి ఒక సూపర్ ఐడియా వచ్చి ఇది ఆ క్రియేచర్ ని మన వైపు వచ్చేలా చేయని చెప్పేసరికి వాడు కూడా వెళ్ళి దాన్ని ఈగ పీకుతాడో లేదు అది ఒక్కసారిగా మనోళ్ళ మీదకి దూకేసరికి అట్లే గాల్లోని ఫ్రీజ్ అయిపోతుంది. బికాస్ మన హీరోని ఆల్రెడీ టైం మిషన్ యాక్టివేట్ చేసింది కాబట్టి చుట్టూ ఒక చిన్న లేయర్ లా ఉంటుంది కదా, ప్రొటెక్టివ్ లేయర్, దాంట్లో అది స్టక్ అయిపోయింటే అదే టైంకి వాళ్ళు ఒక్కసారిగా షూట్ చేసేసరికి ఆ క్రియేచర్ అక్కడే అంతమైపోతుంది. అట్లే బయట చూసుకుంటే ఇంతసేపు పాయిజన్ గ్యాస్ రిలీజ్ అయినప్పుడు ఒకడే అందరికి ఆక్సిజన్ మాస్క్లు ఇచ్చుకుంటా వచ్చింటాడు కదా, బట్ లాస్ట్ వరకు వాడేసుకోలేదేమో, అందుకే ఆ పాయిజన్ గ్యాస్ పీల్చే చనిపోయింటాడు. సో వాళ్ళందరూ వాడి కోసం ఏడుస్తా అంటే అప్పుడే మన హీరోయిన్ ఓకే గాయస్ మీరందరూ నాతో వచ్చేయండి, ఇంకొక రింగ్ దొరికితే చాలు మిమ్మల్ని ఏ టైం పీరియడ్ కి కావాలంటే ఆ టైం పీరియడ్ లో వదిలేసా అంటుంది. అదే టైంకి మళ్ళీ గవర్నమెంట్ వాళ్ళు ఆ మిజైల్స్ ని వదిలేసరికి మళ్ళీ ఆ ప్రొటెక్టివ్ షీల్డ్ యాక్టివేట్ అయిపోయింది కాబట్టి అవన్నీ అక్కడే గాల్లో తేలుతంటే దాన్ని చూసిన వీడికి పిచ్చ కోపం వచ్చేస్తుంది. అసలు మేమెందుకు ఇక్కడ నుంచి పారిపోవాలా, మేము కావాల్సిన దానికన్నా ఎక్కువే జీవించేసినాము, ఇంకా బయటికి వెళ్ళి జీవించేది కూడా పెద్దగా ఏం లేదు, మా కోసం ఎంతో మంది మా ఫ్రెండ్స్ చనిపోయినారు, అలాంటప్పుడు మేము ఇక్కడ నుంచి పారిపోతే వాళ్ళ త్యాగానికి అర్థమే ఉండదు. సో ఎవరెవరైతే నాతో ఉంటారో ఉండండి, మనమందరం కలిసి ఫైట్ చేద్దాం, న్యాయాన్ని నెలకొల్పుదామని చెప్పి ఒక ఎనర్జెటిక్ గా చెప్పేసరికి వాళ్ళు కూడా మోటివేట్ అయిపోయి వాళ్ళు కూడా వీడితోనే ఉండి వాళ్ళతో ఫైట్ చేద్దామని చెప్పి డిసైడ్ అయిపోతారు. అప్పుడే ఆ లీడర్ అమ్మాయి కూడా ఒక భారీ విషయాన్ని చెప్తుంది. వాళ్ళు ఎప్పుడైతే ఆ టైం మిషన్ ని యాక్టివేట్ చేస్తారో, ఎప్పుడైతే టైం ట్రావెల్ చేద్దాం అనుకుంటారో ప్రతిసారి ఏదో ఒక విధ్వంసం జరుగుతుందంట. లైక్ టైం లైన్ లో గ్లిచ్ ఏర్పడడం, భవిష్యత్తు మారిపోవడం, విచిత్రమైన క్రియేచర్స్ అన్ని వీళ్ళ టైం లైన్ లోకి రావడం అని చెప్పి వీళ్ళు టైం ట్రావెల్ చేసిన దాని వల్ల అవన్నీ జరుగుతాయని చెప్పి తనకి ఎప్పుడో తెలుసంట. మేబీ మేము టైం ట్రావెల్ చేయకూడదేమో, సో మీరు వెళ్ళండి అని చెప్తాంటే మన హీరోనేమో నేను ఆ రింగ్స్ అన్నిటిని సంపాదించిన తర్వాత ఈ యూనివర్స్ ని రీసెట్ కొడితే ఏమవుతుంది అని అడుగుతుంది. ఏం లేదంట, ఈ దారుణాలన్నీ జరగక ముందు మీ పాస్ట్ ఎలా అయితే ఉనిందో సేమ్ అలానే ఉంటుంది, బట్ ఫ్యూచర్ మారేందుకు ఛాన్స్ ఉంది అంటుంది. అసలు యూనివర్స్ ని రీసెట్ కొట్టే థాట్ వీళ్ళకెందుకు వచ్చిందంటే నాకు తెలిసినంత వరకు మోస్ట్లీ వీళ్ళు తికమకగా టైం ట్రావెల్ చేసినప్పుడు ఏర్పడిన గ్లిచెస్ వల్లే చాలా వరకు దారుణాలు అయితే జరిగింది. ఫస్ట్ 2023లో మనోళ్ళు టైం ట్రావెల్ చేసినప్పుడు అదేదో ఒక విచిత్రమైన క్రియేచర్ బయటకు వచ్చి ఆ ఊరు మొత్తాన్ని వల్లకాడు చేసి ఉంటుంది. ఆ తర్వాత ఆ హెడ్ గాడు ఆ అమ్మాయి టైం ట్రావెల్ చేసేటప్పుడు ఆ టైం మిషనే పేలిపోవడం వల్ల విచిత్రమైన క్రియేచర్స్ అన్ని వీళ్ళ టైం లైన్ లోకి వచ్చి పడిపోయింటుంది. ఇంకా లాస్ట్ కి వీళ్ళు టైం మిషన్ ని యాక్టివేట్ చేస్తానే పేరుతో టైం లైన్ లోనే రకరకాల గ్లిచెస్ ని ఏర్పాటు చేసి ఉంటారు. అదే ఫస్ట్ ప్లేస్ లో ఆ టైం ట్రావెల్ జరగకపోతే ఈ దారుణాలు ఏది జరిగేది కాదు కదా, బట్ ఇప్పుడు ఎలానో జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు వీళ్ళకున్న ఒకే ఒక ఆప్షన్ యూనివర్స్ ని రీసెట్ కొట్టడం. సో మన హీరోయిన్ బయలుదేరుతాంటే లాస్ట్ మినిట్ లో మన ఇతి రాను అనేస్తాడు. వాడికి నిజంగానే ఈ పిల్లలకు సాయం చేయాలనిపిస్తుందంట. సో నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళిరా అంటాడు. బట్ వెళ్ళేదానికి ముందు వాడి మొబైల్ నిచ్చి నా కోసం నువ్వు చూసే వాటన్నిటిని ఒక ఆర్టికల్ లా ప్రిపేర్ చేసి నా మ్యాగజైన్ లో పబ్లిష్ చేయి అంటాడు. ఇంకా మన హీరోయిన్ వాళ్ళందరికీ టాటా చెప్పేసి ఆ పిల్లోని తీసుకుని టైం ట్రావెల్ చేసి మళ్ళీ ప్రెసెంట్ గా వచ్చేస్తుంది. అక్కడ క్యాంగ్ సాడ్ గా కూర్చుని ఉండేసరికి క్యాంగ్ మీ నాన్న ఎక్కడా అని అడిగితే ఆయన చనిపోయినాడు అంటాడు. ఇంకా వాడి చేతిలో ఉన్న రింగ్ చూసి ఇదే కదరా ఫైనల్ రింగ్ అంటే వాడు కూడా అవును అంటాడు. సరేరా కాంగ్ దీన్ని యూజ్ చేసి నా కూతుర్ని కాపాడదామంటే వాడు సరే అని చెప్పి అవును స్టెల్లా దీన్ని యూజ్ చేసి ప్రాణాలతో ఉన్న వాళ్ళనే కాదు చనిపోయిన వాళ్ళను కూడా మనం కరెక్ట్ గా చనిపోయేదానికి ముందు వెళ్ళి కాపాడొచ్చు కదా అంటే మన హీరోయిన్ కూడా ఆలోచించి అవును అంటుంది. బట్ వాడు ఈ టైంలో ఇలా ఎందుకు అడిగినాడు అని చెప్పి మన హీరోయిన్ పెద్దగా ఆలోచించలేదన్నమాట. కానీ విషయం ఏంటంటే వాడికి వాడి గతం గురించి లైట్ గా గుర్తొచ్చేసింది కాబట్టి వాడు మన హీరోయిన్ ని కూడా వాడి ప్లేస్ కి టైం ట్రావెల్ చేసి తీసుకొచ్చేస్తాడు. అసలు ఇది ఏ సంవత్సరమో కూడా చూపించలేదన్నమాట. బట్ ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే కొందరు తీవ్రవాదులు వీళ్ళ స్కూల్లోకి చొరబడి అక్కడ కంటికి కనిపించిన స్టూడెంట్స్ అందరినీ ఎట్లా అంటే అట్లా కాల్చి చంపేస్తున్నారు. దాంట్లో వాడి ఫ్రెండ్స్ అందరూ చనిపోయింటారనమాట. అందుకే ఆ డిజాస్టర్ జరగక ముందే ఆ ప్లేస్ కి వచ్చి వాడి ఫ్రెండ్స్ ని ఎలా అయినా కాపాడేద్దామని చెప్పి వచ్చింటాడు. అప్పుడే ఆ తీవ్రవాదులు కూడా అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరినీ కాల్చుకుంటా వస్తుంటే వాళ్ళు కూడా పరిగెత్తా వచ్చేసరికి అప్పుడే దూరంలో కొందరు కనిపిస్తారో లేదో వీడు పరిగెత్తా వెళ్ళి చూస్తేనే తెలుస్తుంది వాళ్ళే వాడి బెస్ట్ ఫ్రెండ్స్ అని. రే మచ్చా ఇంతసేపు ఎక్కడికి వెళ్ళిపోయినవరా, నీ కోసం ఎక్కడెక్కడో వెతికినామరా అని చెప్పి వాడు కౌగులించుకునేసరికి మనోడికి ఏమో తెలియని ఒక ఆనందము. బట్ అదే టైంకి ఆ తీవ్రవాదులు వచ్చి షూట్ చేసేసరికి వాళ్ళందరూ పరిగెత్తా వెళ్ళి అక్కడ దాక్కునేస్తారు. అప్పుడే మనోడికి లాస్ట్ టైం ఏం జరిగింది అని చెప్పి గుర్తొస్తుంది. ఈ పక్కకు వెళ్తే ఖచ్చితంగా వాళ్ళు షూట్ చేసే చంపేస్తారు అని చెప్పి మచ్చా ఆ పక్కకు వద్దు ఈ పక్కకు వెళ్దాం రా అని చెప్పి వాళ్ళని ఈ పక్కకు పిలుచుకొచ్చేస్తాడు. వాడు చేసింది చిన్న మార్పే అయినప్పటికీ అది ఫ్యూచర్ లో భారీ ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తుంది, భారీ గ్లిచెస్ ని కూడా క్రియేట్ చేస్తుంది. యాక్చువల్లీ ఆ గ్లిచ్ వల్ల
వల్లే ఏదో టైం పీరియడ్ లో ఉన్న మన హీరోయిన్ కూతురు తనకు ఇక్కడి నుంచే కనిపించేసరికి వేలని చెప్పి దగ్గరికి వెళ్తాంటే అదే టైంకి ఆ తీవ్రవాదులందరూ వచ్చి వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ చంపేసరికి కోపంతో వీడు మళ్ళీ టైం ట్రావెల్ చేసి మళ్ళీ అదే ప్లేస్ కి వచ్చేస్తాడు. ఈసారి ఎలా అయినా వాళ్ళందరినీ కాపాడదామని చెప్పి వాళ్ళందరినీ వేరొక దారిలో పిలిచికెళ్తాంటే మళ్ళీ వాళ్ళ కంట పడిపోయేసరికి వాళ్ళు టప్ టప్ అని చెప్పి షూట్ చేస్తాంటే వెంటనే వాళ్ళందరూ వచ్చి దాక్కునేస్తారు. బట్ వీడి ఈ టైం లైన్ లో ప్రతిసారి చేంజెస్ చేయడం వల్ల చాలా అంటే చాలా గ్లిచెస్ ఏర్పడి ఏ స్టేజ్ దాకా వెళ్ళిందంటే ఆ తీవ్రవాదులు షూట్ చేస్తుంటే ఆ బుల్లెట్స్ అనేది ఫ్యూచర్ లో ఉన్న వీళ్ళకు తగులుతుంది. పాపం వాళ్ళకి అర్థం కాల ఎక్కడి నుంచి బుల్లెట్స్ వస్తుందిరా అని. బట్ అదే టైంకి వాళ్ళ ఎనిమీస్ అందరూ ఒక్కసారిగా వచ్చి షూట్ చేసేసరికి వీళ్ళు కూడా అయినంత వరకు డిఫెండ్ చేస్తుంటారు. నేను ఆల్రెడీ చెప్పినట్టు టైం లైన్లో చాలా గ్లిచెస్ ఏర్పడింది. సో టైం లైనే కొంచెం అన్స్టేబుల్గా ఉంది కాబట్టి వీళ్ళు ఓటు తుపాకీలతో కాల్చినప్పుడు ఈ బుల్లెట్స్ అన్ని అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు కాల్చినప్పుడు ఆ బుల్లెట్స్ ఇక్కడికి రాకుండానే ఉంటాయి, ఖచ్చితంగా వస్తాయి. అలానే వాళ్ళందరూ ఒక్కసారిగా షూట్ చేసేసరికి ఆ లేజర్ బుల్లెట్స్ అన్ని అక్కడ నుంచి టైం ట్రావెల్ చేసి వీళ్ళకి తగిలేసరికి ఆ తీవ్రవాదులందరూ సచ్చురుకుంటారు. బట్ మరీ ఆ గ్లిచ్ వల్ల ఫ్యూచర్ లో ఉన్న ఒక 2-3 ఎయిర్ క్రాఫ్ట్స్ వీళ్ళ టైం పీరియడ్ లోకి వచ్చేసి ఎక్కడంటే అక్కడ షూట్ చేసి లాస్ట్ కు ఒకదాని కొట్టి కొలడయ్యేసరికి వాళ్ళందరూ అన్కాన్షియస్ అయి పడిపోతారు. అట్లే ఈ పక్క మన వేలని చూసుకుంటే తను ఆ లేడీ ఆ మాన్స్టర్స్ నుంచి తప్పించుకునేందుకు సేఫ్ గా ఒక ప్లేస్ లో దాక్కున్నారు కదా. కానీ అదే బిల్డింగ్ లో కొన్ని జాంబీస్ కూడా ఉండేసరికి నిదానంగా వెళ్లి 2 తలుపులు వేస్తుంది. బట్ కొంచెం డిస్ట్రాక్ట్ అయిన టైం చూసి ఒక జాంబీ పరిగెత్తా వచ్చి మన వేలన్నే పట్టుకునేసరికి కరెక్ట్ టైం కి ఆ లేడీనే వచ్చి మన వేలన్ని కాపాడి తనే ఆ జాంబీతో పోరాడుతూ ఉంటుంది. అదే టైంకి ఇంకొక జాంబీ కూడా వచ్చేసరికి ఒక్కదాన్ని హ్యాండిల్ చేయలేకే తను తనకలాడుతుంటే ఇంకొక జాంబీ కూడా వచ్చేసరికి పాపం ఆ లేడీ ఆ 2 జాంబీస్ కలిసి ఆ లేడీనే కొరికేస్తాయి. మళ్ళీ మనోళ్ళనే చూసుకుంటే ఫస్ట్ మన హీరోయిన్ కి కాన్షియస్ వచ్చేసరికి వెంటనే వాళ్ళందరినీ లేపి పిలుచుకుని వస్తాంటే మన కాంగ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా, వాడికి కరెక్ట్ గా కడుపులోనే బుల్లెట్ దిగేసినట్టుంది. సో వాడు నడవలేక నడుచుకుని వస్తుంటాడు. అలా నిదానంగా నడుచుకుని వెళ్తాంటే మనోళ్ళని చంపేందుకు ట్రై చేస్తున్నారు కదా, వాళ్ళు 2 పక్కల మనోళ్ళని బ్లాక్ చేసేసరికి మనోడికి క్లియర్ గా అర్థమైపోతుంది ఇదే మన బతుకు, మనమే దీన్ని ఎలా అయినా ఫేస్ చేయాలా అని. కానీ స్టెల్లాకి దీనికి సంబంధం లేదు కదా. సో ఆ బ్రేస్లెట్ ఇచ్చేసి స్టెల్లా నేను ఈ కాలానికి చెందిన వాడినే, సో నేను ఇక్కడే ఉంటాను, నువ్వు వెళ్ళు అని చెప్తే తను వెళ్ళదన్నమాట. అప్పుడే తన ఫ్రెండ్ని చూస్తే వాడు మొత్తం రికార్డ్ చేసినట్టున్నాడు. సో ఆ రీల్ మొత్తాన్ని మన స్టెల్లాకి ఇచ్చేసి స్టెల్లా మాకు జరిగిన అన్యాయం ప్రపంచం మొత్తానికి తెలియాలి, నువ్వే దాన్ని తెలియజేయాలి, మమ్మల్ని ఎవ్వరూ మర్చిపోకూడదు అని చెప్పి ఇస్తాడు. యాక్చువల్లీ 1976 లో థాయిలాండ్ లో ఉన్న ఒక యూనివర్సిటీలో నిజంగానే ఇలాంటి ఒక భయంకరమైన విషయం జరిగిందనమాట. దాన్ని ఇప్పటికీ థాయిలాండ్ వాళ్ళు ఎవ్వరూ మర్చిపోలేరు. ఇంకా కాంగ్ కూడా తాడో పేడో తెలుసుకుందామని చెప్పి ఆ కట్టె ఎత్తుకుని వాళ్ళ మీదకి వెళ్తున్నట్టు చూపిస్తారు. అట్లే మన హీరోయిన్ టైం ట్రావెల్ చేసి టెలిపోర్ట్ అయిపోతుంది. ఎక్కడికంటే ఎగ్జాక్ట్ గా మన వేలనున్న బిల్డింగ్ లోకి. అప్పుడే తనే రియలైజ్ అవుతుంది తన కడుపులో కూడా ఒక బుల్లెట్ దిగేసింది అని. ఇంకా వేలన్ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి మన హీరోయిన్ వాయిస్ విన్న వెంటనే మన వేలన్ కూడా పరిగెత్తా వచ్చేస్తుంది. వీళ్ళిద్దరేమో కలిసిపోయినారు. బట్ ఆ బుడ్డోడు ఇంకా వాళ్ళ అమ్మని కలవలేదు కదా. సో అమ్మ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి వాళ్ళ అమ్మ కూడా నిదానంగా బయటికి వస్తుంది. కానీ తను జాంబీగా మారిన స్టేజ్ లో బయటికి వస్తుంది. కానీ అది తెలియని వాడు అమ్మ వచ్చేసింది అని చెప్పి పరిగెత్తా వెళ్తాంటే ఈవెన్ దో తను జాంబీగా మారిపోయినప్పటికీ దగ్గరికి రావద్దు అని చెప్పి హెచ్చరిస్తుంది. ఆ విషయం వాడికి కూడా అర్థమవుతుంది. అయినా కూడా దగ్గర వెళ్లేందుకు ట్రై చేస్తాంటే ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పి తను గట్టిగా అరిచేసరికి మన హీరోయిన్ కూడా ఆ టైం మిషన్ ని యూజ్ చేసి ఆ పిల్లోని కూడా టెలిపోర్ట్ చేసి ఈ ప్లేస్ కి తీసుకొచ్చేస్తుంది. ఆల్రెడీ మన హీరోయిన్ కి కడుపులో బుల్లెట్ దిగేసింది కాబట్టి ఇప్పుడు తన వల్ల అస్సలు కాలేదన్నమాట. సో వేలన్ పక్క చూసి చిడితల్లి నువ్వే దీన్ని ఎలా అయినా యాక్టివేట్ చేయలేమా అని చెప్పేసరికి తను కూడా దాన్ని అంతా ఎత్తుకుని పరిగెత్తా వెళ్తాంటే అదే టైంకి మళ్ళీ ఆ క్రియేచర్ వచ్చేసరికి ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడా కట్టెత్తుకుని దాన్ని ఈజీగా ఎదిరిస్తుంటాడు. వాడికి ఇదంతా అలవాటే ఏమో. ఆ గ్యాప్ లో మన వేలన్ పరిగెత్తా వెళ్ళి ఆ బ్రేస్లెట్ ని ఆ మిషన్ పైన పెట్టి బ్రావో 125 అని చెప్పి పిలిచేసరికి మళ్ళీ వాళ్ళ నాన్నే కనెక్ట్ అవుతాడు. ఐ మీన్ మన హీరోయిన్ వాళ్ళ నాన్న అనమాట. స్టెల్లా ఇది నువ్వేనా అంటే, తాతగారు నేను మీ మనవరాల్ని అమ్మ వల్ల అస్సలు కాలేదు, సో ఈ మిషన్ ని ఎలా యాక్టివేట్ చేయాలో చెప్పగలరని అడిగితే వాయన కూడా ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ గా చెప్తా వస్తాడు. తను కూడా వాయన చెప్పినట్టుగానే ఒక రెడ్ బటన్ ని ప్రెస్ చేసి ఆ స్విచెస్ అన్నిటిని ఆన్ చేసి లాస్ట్ గా లివర్ ని పుల్ చేసేసరికి అక్కడున్న రింగ్స్ అన్ని ఒక్కసారిగా గాల్లోకి తేలి ఒక బాల్ లా అయ్యేసరికి అంతే వేళ నీ పని అయిపోయింది, ఇంకా ఈ యూనివర్సే రీసెట్ అయిపోతుంది అంటాడు. ఇంకా మన హీరోయిన్ కూడా నిదానంగా వచ్చి కూర్చునేసి నన్ను క్షమించండి నాన్న, చివరి దాకా మిమ్మల్ని కాపాడలేకపోయినాను అంటే పర్లేదు స్టెల్లా అన్ని మంచిగా జరుగుతుంది అంటాడు. అట్లే ఆ క్రియేచర్ ని చూసుకుంటే దాని బాడీ కూడా ఒకలా రియాక్ట్ అయ్యేసరికి అది కూడా అంతమైపోతుంది అని చెప్పి తెలుస్తుంది. అట్లే ఇంకా బయట చూసుకుంటే ఆ మిలిటరీ బేస్ చుట్టూ ఒక సుడిగుండంలా ఫామ్ అయ్యి లాస్ట్ ఒక బ్లాక్ హోలే ఫామ్ అయిపోతుంది. బ్లాక్ హోల్ అంటే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా, చుట్టూ ఉన్న ఆబ్జెక్ట్స్ నే కాదు లాస్ట్ కి లైట్ ని కూడా లాగేసుకుంటుంది అని. అలానే అది మొత్తాన్ని లాగేసుకుంటే
చేసుకుంటా ఆ విషయాన్ని ఆ లీడర్ అమ్మాయి చూస్తుంది. అలానే మన ఇతి కూడా బయట నుంచి చూసాడు. లాస్ట్ కి మన కాంగ్ కూడా పైకి చూసాడు. ఆల్సో మన హెడ్ గాని చూసుకుంటే ఆయన ఆ అమ్మాయితో కలిసిపోయినట్టు చూపిస్తారు. అట్లే ఆ బ్లాక్ హోల్ ని చూపిస్తే అది మొత్తాన్ని లాక్కునేసి ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది. నెక్స్ట్ సీనే మన హీరోయిన్ నిదానంగా కళ్ళు తెరిచి చూస్తే ముందరే మన వేళని కనిపించేసరికి గట్టిగా కౌగులించుకునేస్తుంది. మమ్మీ ఏమైంది అని అడిగితే ఏం లేదులేమ్మా, ఒక చిన్న పీడకలలా వచ్చింది అంటే, అయ్యో మమ్మీ అది పీడకల కాదు నిజమే అని చెప్పి మన వేళన్ కోసం ఒక లేడీ తన లైఫ్ ని సాక్రిఫైస్ చేసింది కదా, తన కొడుకు యొక్క బ్యాగ్ ని చూపించేసరికి జరిగిందంతా నిజమే అని చెప్పి మన హీరోని అర్థం చేసుకుంటుంది. లిటరలీ వీళ్ళు ఒక యూనివర్స్ ని రీసెర్చ్ చేసి మళ్ళీ యథావిధి స్థితికే తీసుకొచ్చేస్తున్నారు. ఆ లీడర్ అమ్మాయి చెప్పింటుంది కదా, మీరు యూనివర్స్ ని రీసెర్చ్ చేస్తే పాస్ట్ మారేందుకు ఛాన్స్ లేదు, పాస్ట్ సేమ్ అలానే ఉంటుంది, బట్ ఫ్యూచర్ మారేందుకు ఛాన్స్ ఉంది అని. దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఇదే అనమాట. ఆ తర్వాత ఇతి కోసం వాడి మ్యాగజైన్ కోసం జరిగిన విషయాలన్నీ ఒక ఆర్టికల్లా రాసి వాడి మ్యాగజైన్ లోనే పబ్లిష్ చేస్తుంది. ఆ తర్వాత ఆ బుడ్డోడు ఉన్నాడు కదా, వాడికి మంచిగా కటింగ్ అంతా చేసి వాడిని వ్యాలన్ తోనే పెంచుతుంది. అప్పుడే మన వ్యాలన్ మమ్మీ మనం మళ్ళీ ఇతి అంకుల్ ని కాంగ్ అంకుల్ ని చూడలేమా అంటే, అట్లే వాళ్ళని చూసుకుంటే ఇతి కూడా వేరే ఒక టైం లైన్ లో ప్రాణాలతోనే ఉన్నాడు. ఆల్సో మన కాంగ్ కూడా ఆ టైం లైన్ లో ప్రాణాలతోనే ఉన్నాడు. బట్ అట్లే ఎండింగ్ లో ఒక సీన్ చూపిస్తారు చూడండి. లాస్ట్ లో ఆ బుడ్డోడు ఒక చిన్న బ్యాగ్ లా తెచ్చింటాడు కదా, దాన్ని ఓపెన్ చేసి చూస్తే లోపల టక్లీ జెనసిస్ టైం మిషనే ఉంటుంది. ఖచ్చితంగా మన హీరోయిన్ ఆ టైం మిషన్ ని యూజ్ చేసి వాళ్ళ నాన్నను తిరిగి తీసుకొచ్చేస్తుంది, ఇతిని తీసుకొచ్చేస్తుంది, వీలైతే కాంగ్ ని కూడా తీసుకొచ్చేస్తుంది. బట్ ఈసారి తనకు ఏం చెయ్యాలా ఎలా చెయ్యాలనేదే కాకుండా ఏం చెయ్యకూడదో కూడా బాగా తెలుసు కాబట్టి ఖచ్చితంగా తను ఏ టైం లైన్ ని డిస్టర్బ్ చేయకుండా ఎక్కడ గ్లిచ్ ని రానివ్వకుండా క్లీన్ గా చేస్తుంది అని చెప్పి నేను అనుకుంటానా. దానిపైన మీ థాట్స్ ఏంటి అని చెప్పి కింద కమెంట్ చేయండి. జస్ట్ ఇమాజిన్ మీకే ఆ టక్లీ జెన్సిస్ లాంటి టైం మిషన్ దొరికేసింది, దాన్ని యూజ్ చేసి ఏ టైం పీరియడ్ కి వెళ్తారు, ఎందుకు వెళ్తారు అనేది కొంచెం ఫన్నీగా కమెంట్ చేయండి. లేట్ అయినా లేటెస్ట్ వీడియోతో లెంతియెస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చిన నాకు కనీసం ఒక్క లైక్ ఇవ్వలేరా? యాక్చువల్లీ లైక్స్ టార్గెట్ పెట్టి కూడా చాలా నెలలే అయిపోయింది. సో జస్ట్ ఒక 3K లైక్స్ ఇవ్వండి గైస్ చాలు. అండ్ ముఖ్యంగా మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో ఎవరికైనా సైఫై మూవీస్ టైం ట్రావెల్ మూవీస్ అంటే చాలా ఇష్టం అంటే ఫస్ట్ ఈ వీడియోని షేర్ చేసి పడేయండి. ఓకే గైస్, ఇంకా లైక్ చేయని వాళ్ళు లైక్ చేయండి, కమెంట్ చేయని వాళ్ళు కమెంట్ చేయండి, షేర్ చేయని వాళ్ళు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అని వాళ్ళు ఫాలో అయిపోండి. ఇంకొక మంచి మూవీలో త్వరలోనే కలుద్దాం.